Welcome back to Arta live from living room. So it's a very special day today. It's our day. A very, very happy Mother's Day to all the wonderful women out there, Andy. And health is wealth అని అంటారు. మన హెల్త్ ఎలా కేర్ తీసుకోవచ్చు, ఎలాంటి ఫుడ్ తింటే హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి, మన లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవచ్చు, ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు, అండ్ ఎస్పెషలీ ఇలాంటి పాండమిక్ టైంలో మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఇలాంటి రోజు వస్తుంటాయి కదండి ఆన్సర్ చేయడానికి న్యూట్రిషనిస్ట్ on our show కేతముక్కలు గారండి. హలో అండి. Hi Shravani, how are you? I'm good. Hello. Yeah, Shravani, go ahead. Yeah, ఎలా ఉన్నారు? Thanks for the show అండి. A very happy Mother's Day to you. Thank you, మీ అందరికి కూడా. So, కొంచెం మా ఆడియన్స్ కి చెప్తారా? సో నేను ఆల్మోస్ట్ 95 నుండి ఫీల్డ్ లో ఉన్నా అండి. 98లో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేశాను. 2000లో యుఎస్కి వచ్చాను. దెన్ యూనివర్సిటీ ఆఫ్ న్యూ హ్యాంప్షైర్లో ఐ ఫినిష్డ్ మై ఆర్డి రిక్వైర్మెంట్స్, రిజిస్టర్డ్ డైటీషియన్ రిక్వైర్మెంట్స్. అండ్ 2005 నుంచి వర్క్ చేస్తున్నా అండి నేను యాజ్ అ డైటీషియన్. ఓకే. యుఎస్ ఎప్పుడు వచ్చారండి? 2000లో వచ్చామండి మేము. నేను న్యూ హ్యాంప్షైర్కి వచ్చాను. కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ స్టూడెంట్గా అక్కడ నేను కోర్సెస్ అన్ని ఫినిష్ చేశాను. ఓకే ఓకే. సో మీరు చాలా మంది పేషెంట్స్ ని డీల్ చేస్తూ ఉంటారు కదా రోజు. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో షేర్ చేస్తారు మా ఆడియన్స్ కి? ప్రతి పేషెంట్ ఒక కేస్ స్టడీ అండి. ఏ ఒక్క పేషెంట్కి ఇంకో పేషెంట్కి సిమిలారిటీ ఉండదు. కేస్ బై కేస్ డీల్ చేస్తాము. అండ్ ఇక్కడ మేముండే ఏరియా నార్త్ కెరళైనాలో చాలా మంది ఇండియన్ క్లయింట్స్ ఉన్నారు. సో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వాళ్ళందరికీ వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్ రిక్వైర్మెంట్స్ బట్టి వాళ్ళకి మేము హెల్ప్ చేస్తూ ఉంటాం. ఓకే, ఆసమ్ అండి. అండ్ సో ఇవాళ సర్టెన్ టాపిక్స్ ఎంచుకున్నాం కదండి. సో కమింగ్ టు ద వెరీ ఫస్ట్ టాపిక్, మీల్ ప్లానింగ్. బేసిక్గా మన ఇండియన్ ఫుడ్లో మనము మసాలాస్ కానీ స్పైసెస్ కానీ లేదా ఆయిల్ కానీ చాలా ఎక్కువగా వాడుతుంటాము ప్రతి మీల్లో. సో అవి ఎంత ప్రపోర్షన్స్ లో ఉండొచ్చు? మనము హెల్దీ మీల్ తీసుకోవాలంటే ఎలాంటి న్యూట్రిషన్ ఇన్వాల్వ్ అయి ఉంటే బెటర్, కొంచెం చెప్తారా? అంటే ఇప్పుడు ఒక్కొక్క ఏజ్ గ్రూప్ బట్టి ఒక్కొక్కలాగా ఉంటుందండి న్యూట్రిషన్ రిక్వైర్మెంట్. మీరు చిన్న పిల్లల్ని తీసుకుంటే వాళ్ళ ఫుడ్ రిక్వైర్మెంట్స్ వేరేగా ఉంటాయి. పెద్దవాళ్ళని తీసుకుంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ వేరేలాగా, ఆడవాళ్ళకి వేరే, టీనేజర్స్కి వేరే. సో మన మామూలుగా స్పైసెస్ అవన్నీ మనకు టోటలీ ఫైన్. ఆయిల్ కన్సంప్షన్ ఒక్కటి మనకు కొంచెం తగ్గించాలి. అందులో సౌత్ ఇండియన్స్ ఫ్రైస్, అందులో మదర్స్ డే కాబట్టి వాళ్ళ గెస్సింగ్ చాలా వెరైటీస్ అన్నీ వండుతూ ఉంటారు అందరూ. స్టీమ్ చేసుకొని వెజిటేబుల్స్ వాటిని కొంచెం ఆయిల్ వేసుకొని పోపేసుకోవడం మైట్ బి ఎ గుడ్ ఐడియా. ఇన్ జనరల్ చెప్పాలంటే కన్సంప్షన్ షుడ్ బి లో. ఫుడ్ కన్సంప్షన్ తక్కువ ఉండాలి, అప్పుడు బాడీ యాక్టివ్గా ఉంటుంది. రోజుకి 5 సార్లు 6 సార్లు తింటూ ఉన్నాం అనుకోండి, ఇంకా బాడీకి రెస్ట్ ఉండదు. మళ్ళీ ఇంటర్వెల్, ఇప్పుడు మీల్స్ ఇంటర్వెల్ టైమ్స్ అని అంటారు కదా, అది రికమెండ్ చేస్తారా? అది నేను అసలు దానికి టోటలీ అగేన్స్ట్ అండి. ఎందుకంటే మీరు 3 మీల్స్ తిన్నారనుకోండి, దట్స్ ఫైన్. 2 తింటే టోటలీ ఫైన్. మీరు 6 సార్లు తిన్నారనుకోండి, 6 సార్లు కరెక్ట్గా అన్ని న్యూట్రియంట్స్ వచ్చేలాగా మీల్స్ బ్యాలెన్స్డ్గా తినాలంటే చాలా కష్టం. అది మీకు ఒక డైటీషియన్ హైర్ చేసుకొని ఉంచుకోవాలి పక్కన. మీరు రోజంతా సంబడి యూ షుడ్ బి దట్ ప్రివిలేజ్ టు బి ఏబుల్ టు హ్యావ్ సంబడి. అంటే పిల్లలకు కూడా స్నాక్స్ ఎక్కువ ఇస్తే భోజనం చేయరు కాబట్టి అన్ని ఎక్కువ వాళ్ళకి అవసరం. అంటే చిన్న బేబీస్ కదా, చిన్న కిడ్స్,
వాళ్ళ యాపిటైట్ చిన్నది, వాళ్ళ పొట్ట చిన్నది. సో, ఎక్కువ వాళ్ళని ఫీడ్ చేయకూడదు. ఊరికే పెట్టేస్తే భోజనం చేయరు. సో, ఫుడ్ తినరు కాబట్టి మళ్ళీ ఆకలేస్తుంది. మళ్ళీ స్నాక్స్ పెడతాం. సో, ఈ స్నాక్స్ అనేవి టోటలీ అసలు రూల్ ఔట్ చేయాలన్నది నా కాన్సెప్ట్. స్నాక్ షుడ్ బి ఈదర్ ఎ ఫ్రూట్ ఆర్ నట్. ఇట్ క్యాన్ బి ఎనీథింగ్ ఎల్స్. ఏవి తిన్నా వాటిల్లో అన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ లాట్ ఆఫ్ అదర్ అడిటివ్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ అ గుడ్ ఐడియా టు జస్ట్ స్టిక్ విత్ మీల్స్ అండ్ జస్ట్ బ్యాలెన్స్ దెమ్. యూజువలీ కిడ్స్ ప్రిఫర్ స్నాక్స్ అంటే వాళ్ళ ఈవినింగ్ టైం ఎస్పెషల్లీ డే కేర్ నుంచి వచ్చినా లేదా స్కూల్ నుంచి వచ్చినా ఏదైనా హెల్తీ స్నాక్ ఏమైనా రికమెండ్ చేస్తారా దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఇప్పుడు హెల్త్ దీని వల్ల మనకి ఇష్యూస్ వస్తాయి అలా కాకుండా వాళ్ళకి బెనిఫిట్ అయ్యేటట్టు? హెల్త్ అంటే మోస్ట్లీ ఇక్కడైతే క్రాకర్స్, చీజ్ అలాంటివి ఇస్తారండి. నేనంటాను ఫ్రూట్ కనుక పొద్దుటి నుంచి తినకపోతే ఒక స్మాల్ పీస్ ఆఫ్ ఫ్రూట్, నట్ అలర్జీస్ అవి లేకపోతే నట్స్. బట్ అదర్ దెన్ దట్ ఎనీథింగ్ మీరు ప్యాకేజ్డ్ ఫుడ్ అంటాం. ఎనీథింగ్ దట్ కమ్స్ ఇన్ ఎ ప్యాకేజ్ హెస్ లాట్స్ ఆఫ్ అడిటివ్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ అండ్ కిడ్స్ డోంట్ నీడ్ టు గెట్ so much junk in their diet. Juices loaded with sugar. So only if you are squeezing out fresh juice, that's a different story. నేనంటాను అసలు పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు మంచి ఆకలి మీద వస్తారు. దే ఆర్ వెరీ హంగ్రీ. సో ఒక మంచి క్విక్ షవర్ ఇచ్చేసి దెన్ ఫీడ్ దెమ్. దట్స్ ద రైట్ టైమ్ టు గెట్ అ లాట్ ఆఫ్ గుడ్ ఫుడ్ ఇన్ టు దెమ్. It is the best way to, don't encourage snacks like 5 o'clock, 5:30 in the evening. Get them some food and that's done. And if వాళ్ళకి ఇంకా రాత్రి ఆకలిస్తే మేబీ ఒక స్మాల్ కప్ ఆఫ్ మిల్క్ లేకపోతే ఏదైనా స్మాల్ కప్ ఆఫ్ ఫ్రూట్ షుడ్ బి గుడ్. ఓకే. సో ఇప్పుడు మామూలుగా మన బిజీ ఎస్పెషల్లీ లైక్ వర్కింగ్ పీపుల్‌కి ఏంటంటే మార్నింగ్స్ మనము బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసేస్తాం. డైరెక్ట్ లంచ్ తీసుకోవడము, లంచ్ కూడా ఏదో దొరికినది తినడము, మళ్ళీ నైట్ డిన్నర్ వచ్చి ఇంట్లో వండుకొని తినడము. మన యూజువల్లీ యూఎస్‌లో లైఫ్ స్టైల్ ప్రకారం అయితే ఇలా. సో ఇలాంటి లైఫ్ స్టైల్‌కి మనం ఒక హెల్తీ ఫుడ్ ఇన్కల్కేట్ చేసుకోవాలంటే వాట్ డు యూ సజెస్ట్? అండ్ మీరు టూ మెనీ టైమ్స్ కూడా తినకూడదు అంటున్నారు కదా! సో ఒకవేళ బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తే ఓకేనా? టోటలీ ఫైన్ అండి. మనము ఫుడ్ అంటే ఇన్ జనరల్ ఫుడ్ కన్సంప్షన్ తక్కువ ఉంటే ప్రాబ్లం ఎప్పుడు ఉండదు. మేబీ ప్రెగ్నెంట్ విమెన్ ఇఫ్ దే ఆర్ లాక్టేటింగ్ వాళ్ళు కొంచెం టైంకి తినాలి. మనకేమీ నష్టం లేదు తినకపోతే. ఇఫ్ యూ ఆర్ నాట్ డ్రింకింగ్ ఇనఫ్ ఫ్లూయిడ్స్, డీహైడ్రేషన్ అయితే మేబీ దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ ఫుడ్ కన్సంప్షన్ తక్కువ ఉంటే అసలు ఏం ప్రాబ్లం లేదు. అది ద హోల్ ఐడియా ఆఫ్ బ్రేకింగ్ యువర్ ఫాస్ట్ టు హ్యావ్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ఏంటంటే provided you are eating a very early lunch, dinner. So if you are finishing your dinner by 6 o'clock, 6:30, then it is more than 12 hours gap kabatti maybe like 8 o'clock, 9 o'clock breakfast tinali. Again, breakfast ante em tintunnaru andulo? Adi utta cereal with some milk, oka toast మీద బటరా, పీనట్ బటరా, ఇడ్లీనా ఏం తింటున్నారు దాన్ని బట్టి. అది ఎంత మీరు అంటే చాలా ప్లాన్డ్గా తిన్నా లెస్ దెన్ 2 hours అరిగిపోతుంది బ్రేక్ఫాస్ట్. అండ్ అగైన్ యూఆర్ రెడీ ఫర్ లంచ్. బ్రేక్ఫాస్ట్లో ఉన్న క్యాలరీసే మనం బర్న్ చేయలే. అండ్ మళ్ళీ లంచ్ తింటాం, అందులో క్యాలరీస్. దెన్ అగైన్ వీట్ స్నాక్స్, అందులో మళ్ళీ క్యాలరీస్. దెన్ డిన్నర్స్. సో ద క్యాలరీ కన్సంప్షన్ ఈస్ లైక్ వై ఓవర్ 2000, 2500 ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్ విచ్ ఆర్ డూయింగ్ డెస్క్ జాబ్స్. So again, as I said, nutrition is very different to every different person, because meeru athlete, if you are like a marathon runner, if you are very active, then maybe your consumption should match your calorie expenditure. But మనం అంత పని చేయనప్పుడు అంత తినాలా అన్నది నా క్వశ్చన్. మేబీ నేను డెస్క్ దగ్గర కూర్చొని 6 గంటలు 5 గంటలు కదలకుండా పని చేస్తున్నప్పుడు నాకు అంత క్యాలరీస్ అవసరమా? That should be a question everybody should be asking themselves. సో బాడీకి మరి విటమిన్స్, ప్రాపర్ విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ మరి ఎలా జనరేట్ అవుతాయి? 1 or 2 మీల్స్లో వచ్చేస్తాయండి. మీరు ఒక మీల్ బ్యాలెన్స్డ్గా తిన్నారు, అందులో మీకు ప్రోటీన్ వచ్చింది, ఫ్యాట్స్ వచ్చాయి, కార్బోహైడ్రేట్స్ వచ్చాయి, వైటమిన్స్, మినరల్స్ వచ్చాయి అంటే యు ఆర్ రియలీ గుడ్ టు గో. So that is the whole piece of it. You have to balance your meals. It is not important how many meals you eat. It is important how balanced are your meals every time you eat. అందులోనే మనకు కావాల్సినవన్నీ ఇంగ్రీడియంట్స్ పెట్టుకొని తినేటట్టుగా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంటారు. సో ఎప్పుడు అంటే ఒక జనరల్ క్వశ్చన్ అండి, ఎలాంటి సందర్భం లైక్ ఒక న్యూట్రిషన్ దగ్గరికి ఎందుకు వస్తారు? లైక్ యూజువల్లీ పేషెంట్స్
ఎలాంటి సందర్భాలు? చాలా వరకు ఒక మెడికల్ ప్రాబ్లమ్ వచ్చాక వస్తారండి. ప్రీ డయాబెటీస్, డయాబెటీస్, మేబీ వెయిట్ ప్రాబ్లమ్స్, అవును. పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్, వెరీ కామన్లీ నోన్ యాస్ పీసీఓఎస్, లేకుంటే ఒక స్టెంట్ పడిన తర్వాత. ఓకే. సో, అంటే ఒక ప్రాబ్లమ్ ట్రిగ్గర్ అయ్యి అది చాలా పెద్ద ప్రాబ్లమ్‌గా కనిపించిన తర్వాత వస్తారు. దాన్ని బిగినింగ్‌లోనే కేర్ తీసుకొని, దాన్ని నడిచేసి, దాన్ని అక్కడే ఆహ్, స్నిప్ చేయాలి అని చాలామంది ముందే రారు. అంటే మోస్ట్ ఆఫ్ అస్ టేక్ అవర్ హెల్త్ ఫర్ గ్రాంటెడ్. దట్స్ ట్రూ. సో, కొంచెం ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అవేర్‌నెస్ ఉంటుంది. ఆర్ కొంతమంది యూజువల్లీ వెరీ హై ఆన్ ద స్పెక్ట్రమ్ విత్ హెల్త్. ముందటి నుండి చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రతిదీ ఆలోచించి తింటారు. చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి వాళ్ళు. ఒక ఫాదర్ వచ్చారు నా దగ్గరికి. వాళ్ళ పాపకి స్పోర్ట్స్ న్యూట్రిషన్. ఐ వాస్ వెరీ ఇంప్రెస్డ్. వాళ్ళ అమ్మాయి బ్యాడ్మింటన్ ఆడుతుంది. సో హీ కేమ్ టు మీ అండ్ హీ సెడ్, మా అమ్మాయి ప్యూబర్టీలోకి వెళ్తుంది. ఐ వాంట్ టు మేక్ ష్యూర్ హర్ బోన్స్ ఆర్ గ్రోయింగ్. షీఈస్ ఎగ్జాస్టెడ్ ఎండ్ ఆఫ్ ద డే. చాలా క్యాలరీస్ స్పెండ్ చేస్తుంది. షీఈస్ ప్రాక్టీసింగ్ రియలీ వెల్. సో నాకు మంచి న్యూట్రిషన్ కావాలి మా అమ్మాయికి. ఐ వాంట్ టు మేక్ ష్యూర్ షీఈస్ హెల్తీ అని. సో ఐ వాస్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ ఇంప్రెస్డ్ అనమాట. అంటే ద ట్రెండ్ ఈస్ చేంజింగ్. People are going in that direction. So it's a good thing. నైస్ టు నో. సో మేజర్‌గా లైక్ ఆడవాళ్ళకి ఎలాంటి న్యూట్రిషన్ తీసుకోవాలి? మనకి ఎస్పెషల్లీ ఈ లాక్‌డౌన్ పీరియడ్‌లో మనం ఇంటి పని, వంట పని, మళ్ళీ కిడ్స్‌ని చూసుకోవడం, మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడము. ఇట్స్ లైక్ 24/7 సైకిల్ నడుస్తూనే ఉంది. సో ఫిజికల్లీ కూడా స్ట్రెయిన్ అవ్వడం అలా జరుగుతుంది కదా! సో మెయిన్‌గా వుమెన్‌కి తగ్గ న్యూట్రిషన్ ఎలాంటివి తీసుకుంటే ఫిజికల్‌గా గానీ, మెంటల్‌గా కానీ స్ట్రెస్ తగ్గడానికి వాట్ విల్ హెల్ప్ ఔట్? మెయిన్‌గా అగైన్ నేనెప్పుడూ అదే చెప్తా అండి. ఫుడ్ తగ్గించాలి. మనం ఫుడ్ కన్సంప్షన్ తగ్గిస్తే ఆటోమేటిక్‌గా అన్నీ తగ్గిపోతాయి. సో మెయిన్‌గా నేను ఫస్ట్ మీరు ఒక అడిగిన క్వెషన్‌కి ఐ వాంట్ టు జస్ట్ గో బ్యాక్ అండ్ టాక్ అబౌట్ దట్ మీల్ ప్లానింగ్. సో అసలు మీల్స్ మనం ప్లాన్ చేసుకోము చాలా వరకు. అబ్రప్ట్‌గా పొద్దునొచ్చి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అందులో ఏం కూరగాయలు ఉన్నాయి చూసి అప్పుడు వండడానికి. అండ్ చాలా మందికి ఫ్రెష్‌గా వండాలి, ఫ్రెష్‌గా పెట్టాలి. ఫ్రెష్‌గా పెడితేనే అది న్యూట్రిషన్. స్టేల్ ఫుడ్ పెట్టకూడదు, ఫ్రిడ్జ్‌లో ఉన్న ఫుడ్ పెట్టకూడదు. చాలా లైక్ పీపుల్ హ్యావ్ దేర్ ఓన్ నోషన్స్ అబౌట్ ఫుడ్. అవన్నీ ఎప్పుడు పాసిబుల్ అంటే మనకెవరైనా వెనకాల ఉండి వంటింట్లో కుక్ చేసేవాళ్ళు, క్లీన్ చేసేవాళ్ళు, డిషెస్ చేసేవాళ్ళు అందరూ ఉంటే, ఆ ప్రివిలేజెస్ ఉంటే మేబీ మనం ఎంజాయ్ చేయొచ్చు అలాంటివి. బట్ మనమున్న టైంలో ఇప్పుడు మనకంత టైం లేదు అన్నీ డీటెయిల్డ్‌గా చేయడానికి. పాత రోజుల్లో ఇప్పుడు మన అమ్మ వాళ్ళు చేశారంటే వాళ్ళకి జాబ్స్ లేవు పక్కన. పిల్లలకి యాక్టివిటీస్ లేవు. వాళ్ళు కమ్యూనిటీలో ఇన్వాల్వ్ అయ్యలేరు. సోషల్‌గా లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఉండేవి. కానీ లిమిటెడ్‌గా ఫ్యామిలీస్ వరకు ఉండేవి. బట్ మనకిప్పుడు వి హావ్ వే టూ మెనీ దట్ వి కెన్ హ్యాండిల్ సమ్ టైమ్. సో ఇవన్నీ చేస్తూ మళ్ళీ ఇంట్లో ఫ్రెష్‌గా కుక్ చేసి అన్నీ చేయాలంటే అఫ్‌కోర్స్ ఆడవాళ్ళు స్ట్రెస్ ఔట్ అయిపోతారండి. సో ఇట్ ఈస్ ఎ గుడ్ ఐడియా. మా ఇంట్లో అయితే మేము ఒక క్యాలెండర్ పెడతాం పెద్దది. మన డెస్క్ క్యాలెండర్ ఉంటుంది కదా వర్క్‌లో. అందులో అందరు వాళ్ళ స్కెడ్యూల్ రాస్తారు. సో ఇఫ్ కిడ్స్ హావ్ ప్రాజెక్ట్స్, ఇఫ్ దే హ్యావ్ ఎ స్కూల్ లంచ్, మేబీ హాలోవీన్ లంచ్ ఉంది, పిజ్జా పార్టీ ఉంది, మేబీ దే హ్యావ్ సమ్ థాంక్స్ గివింగ్. That way I know I don't have to prepare food for them. I don't have to pack lunches. Or if they have, maybe I have a doctor's appointment and I'm having it like 11 o'clock, so I'm going to skip breakfast because I have to go fasting. Atla emanna unte everybody writes on this planner, so we know what is happening. Rather than anta food ondadamu, anta grocery tevadam kanna. Moreover, you ask the kids, what do they want to eat for lunch? What do you pack for them? What do you guys want to eat for dinner? ఆ లెఫ్ట్ ఓవర్స్ ఏమన్నా మర్నాటికి వాడుకోవచ్చా? సో ఒక ప్లాన్ ఉంటే బాగుంటుంది అని నా ఆలోచన. చాలా డిఫికల్ట్. నేను ఇండియన్ క్లయింట్స్‌కి చెప్తూ ఉంటాను గానీ అంత తొందరగా అది రిజిస్టర్ అవ్వదు ఐడియా. బట్ ఐ ఆల్వేస్ టేక్ టైమ్ ఆన్ ద వీకెండ్ అండి. ఒక కపుల్ ఆఫ్ అవర్స్ ఐ గెట్ మై గ్రోసరీ, ఐ క్లీన్, ఐ కీప్ ఎవ్రీథింగ్ రెడీ. అండ్ వీక్‌కి ఏం కుక్ చేయాలి అన్నది ఐ హావ్ ఎన్ ఐడియా. సో ఐఎమ్ నాట్ వేకింగ్ అప్ మండే మార్నింగ్ అండ్ నాట్ నోయింగ్ వాట్ టు కుక్ అండ్ హరీగా బయటికెళ్ళి టేక్అవుట్స్ తెచ్చుకుందాము, ఫుడ్ తెచ్చుకుందాము. అట్లా అంటే వి ఈట్ అవుట్, ఇట్స్ నాట్ నెవర్ ఈట్ అవుట్ అని కాదు. బట్ దట్ డజంట్ హ్యాపెన్ బికాజ్ ఐ డెంట్ ప్లాన్ ఎనీథింగ్. బికాజ్ ఐ వాస్ స్ట్రెస్డ్ అవుట్, ఐ హ్యాడ్ లాంగ్ డే. అట్లా లేదు. బట్
ప్లాన్ అనేది ఉండాలి. సో మండే లంచ్ ఏం తింటాము, మండే డిన్నర్ ఏం తింటాం. సో వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫుడ్ ఆన్ హ్యాండ్, దట్స్ వెన్ యూ గో అవుట్ అండ్ ఈట్ ఆర్ యూ పిక్ ఫుడ్ ఫ్రమ్ అవుట్ సైడ్. మనం ఆ 5 days మంచి ఎక్సర్సైజ్ చేసి హెల్తీగా తిని వన్ డే బయటికి వెళ్ళి తింటే ఇట్స్ ఆల్ గాన్ ఇన్ ద డ్రైన్. But as you said, I think it's a very good idea to come up with a schedule, and even పిల్లలకు కూడా వాళ్ళకి కూడా ఇలా ప్లాన్డ్ హెల్దీ లైఫ్ స్టైల్ నేర్పించినట్టు కూడా ఉంటుంది కదా, ఏం తినాలి, ఎప్పుడు ఏం చేసుకోవాలి. వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలండి. ఫుడ్ ప్రిపరేషన్‌లో, ఫుడ్ ప్లానింగ్‌లో ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళు బెటర్ పీపుల్ అవుతారు. ఇప్పుడు మన కొన్నిసార్లు చాలామంది నాకు ఆడవాళ్ళు కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. మా హస్బెండ్‌కి అసలు కుకింగ్ రాదు. మా హస్బెండ్ ఏం హెల్ప్ చేయరు. మా హస్బెండ్‌కి మేబీ దే డిడ్ంట్ గ్రో అప్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ అ కల్చర్ ఆర్ క్లైమేట్ వేర్ దే వర్ ఇంట్రొడ్యూస్డ్ టు సర్టెన్ థింగ్స్. బట్ యాస్ ఎ మామ్ మనకిక్కడ ఆపర్చునిటీ ఉంది కదా. సో ఇట్ ఈస్ బెటర్ వి ఇంట్రొడ్యూస్ దాట్ to our kids, bring them into the kitchen, and if they're old enough to do dishes, maybe వాళ్ళతోటి dish duty. ఈ pandemic timeలో that's one thing I have done at my home. I have a 17-year-old and a 13-year-old. So ఇద్దరు dish duty చేస్తారు. They remember that very well. సో ఒకడు డిషెస్ తీస్తాడు, ఒకటి పెడతాడు. సో నా ఇప్పుడు వాళ్ళకి అలవాటు అయిపోయింది అండ్ దే నో ఇట్. ఓ ఇన్ని డిషెస్ వస్తాయి, ఇంత కుకింగ్ ఉంటుంది, దే అండర్స్టాండ్. సో దే ఆర్ బెటర్ పీపుల్ వెన్ దే గ్రో అప్. ఇప్పుడు కాలేజ్కి వెళ్తే చేసుకోవాలి కదా. ఐఎమ్ నాట్ గోన్ గో ఆఫ్టర్ మై సన్ వెన్ హీస్ ఇన్ కాలేజ్ నెక్స్ట్ ఇయర్. సో ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ టు టీచ్ దెమ్, టు టీచ్ ద వాల్యూ ఆఫ్ అ మదర్ టు, దట్ యు ఆర్ నాట్ లైక్ a maid who's doing everything at home. You know, you are a mom. You have things to do. So ఆ రెస్పెక్ట్ కూడా క్రియేట్ చేయొచ్చు అని నాకు అనిపిస్తుంది వెన్ యూ హ్యావ్ అ ప్లాన్, వెన్ యూ గెట్ దెమ్ ఇన్వాల్వ్డ్. సో కమెంట్స్ వచ్చాయండి లైక్ యూట్యూబ్లో ఏంటంటే ఆడియన్స్ తరఫున ఎనీ స్పెసిఫిక్ న్యూట్రిషన్ సజెషన్స్ ఫర్ కిడ్స్ యాజ్ దే ఆర్ టేకింగ్ ఆన్లైన్ క్లాసెస్ ఎట్ హోమ్. Get them out of the house and పొద్దునే they can't go out and play with other kids in the neighborhoods, but they can go out and run around and ride their bike, do things. They have to be on their feet. They have to do some workouts. They have to expend some calories. And if they are sitting for online classes, they can bring junk to their table. That is not allowed. So first of all, మనం ఎక్కడ ప్రాబ్లం అంటే నాకు అనిపించి మనం ఫస్ట్ కొంటాం. మనం గ్రోసరీ స్టోర్కి వెళ్ళినప్పుడు మనం కొంటాం, మనం కొని తీసుకొస్తాం కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది ఇంట్లో ఉందని. మనం కొనమనుకోండి వాళ్ళకి అసలు ఆ ఐడియా కూడా రాదు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనం ఆపేయాలి, ఎక్కడ మొదలు పెట్టామో అది ఆపేసేయాలి. లైక్ ఇఫ్ యూఆర్ బయింగ్ జంక్ ఫుడ్, సే ఫర్ సపోజ్ మై సన్ సమ్టైమ్స్ హీల్ ఆస్క్ మీ ఫ్రూట్ లూప్స్ కావాలి అంటాడు. అసలు నేను చాలా అగేన్స్ట్ ఆ ఫ్రూట్ లూప్స్కి. అసలు సీరియల్కి నేను అగేన్స్ట్, అందులో ఫ్రూట్ లూప్స్ అసలు ఐ క్యాన్ స్టాండ్ ఇట్. సో అడుగుతూ ఉంటాడు కొను అని, ఏదో ఒకటి చెప్పేసి నేను మెల్లిగా ఇచ్చేసేస్తూ ఉంటాను, కొనను. బట్ మనం తెచ్చిపెట్టామనుకోండి వాళ్ళు తింటారు. సో వాళ్ళకు ఒక స్కెడ్యూల్ పెట్టాలి. ఈవెన్ దో దే ఆర్ నాట్ వేకింగ్ అప్ ఫర్ క్లాసెస్ ఎట్ 6 o'clock 7 o'clock లేవాల్సిన అవసరం లేకపోయినా స్కూల్కి, దే స్టిల్ హ్యావ్ టు వేకప్ ఎట్ అ టైమ్. దెన్ దే స్టిల్ హ్యావ్ టు do some physical activity, go out, and their kids kada స్కూల్లో ఉన్నప్పుడు ఒక యాక్టివిటీ ఉంటుంది. We want to kind of mimic that kind of a schedule. మెయిన్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి చాలా అండి. మనకి we have to do it. మనం పేరెంట్స్ చేస్తుంటే పిల్లలకి మనం కొత్తగా చెప్పనవసరం లేదు, వాళ్ళు చేస్తారు. మనం చేయకుండా మనం సెల్ ఫోన్ పట్టుకొని కౌచ్లో కూర్చొని మనం పిల్లల్ని వెళ్ళేసి పరిగెత్తేసిరా అంటే నువ్వేం చేస్తున్నావు అని అడుగుతారు మనని. కాబట్టి ఆ పాయింట్లో ఉండకుండా ఉండాలంటే ఐ థింక్ ఇట్స్ ఎ బెటర్ ఐడియా టు have them go out and if you have a yard, if you want to do some gardening, or are going to go out and take a walk, or maybe ride a bike with them, be with them. So you don't have to separately sit down and teach them or send them somewhere to learn this kind of stuff. You as a mother, you are their teacher guru, right? So you do it and you teach them. That's a very good suggestion అండి. అండ్ ఇంకొక క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు ఆడవాళ్ళలో ఎస్పెషల్లీ ఏజ్ వైజ్ గా చూసుకుంటే సర్టెన్ ఏజ్ దాటాక కానీ, లేదా స్ట్రెస్ వల్ల కానీ, ఆర్ హార్మోనల్ చేంజెస్ వల్ల కానీ వెయిట్ ఇంపాక్ట్ అవుతుంటుంది, పెరగడం కానీ తగ్గడం కానీ ఇదే. సో ఇలాంటిది ఎలా కంట్రోల్లో తీసుకురావచ్చు హెల్త్ వైజ్? మెయిన్గా విమెన్స్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అండి.
Women ki they have less muscle compared to men. Women they have more fat stores because we have this the responsibility of carrying a baby, then you have to nurse the baby. So మనకి fat stores ఎక్కువ ఉంటాయి compared to men. సో మనకి ఫ్యాట్ స్టోర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి ఫ్యాట్ అక్యుములేట్ చేయడం కూడా ఈజీ. హార్మోన్ చేంజెస్ వీటి వల్ల మీరు అన్నట్టు యూ అక్యుములేట్ మోర్ ఫ్యాట్. విమెన్ 9 to 18 years లోపల మెన్ అండ్ బాయ్స్ అండ్ గర్ల్స్ దే బిల్డ్ మసిల్ అండ్ దే బిల్డ్ బోన్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మేక్ షూర్ దే ఆర్ గెటింగ్ ఇనఫ్ న్యూట్రియంట్స్ ఎట్ దట్ టైమ్. బికాస్ విమెన్ అప్పుడు కనుక మంచి బోన్ మసిల్ ఫామ్ చేసుకోకపోతే లైఫ్ లాంగ్ వాళ్ళు సఫర్ అవుతారు. ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ ఇవన్నీ చాలా యంగ్ ఏజ్ లో వచ్చేస్తున్నాయి. బికాస్ మేబీ దే డెంట్ పే అటెన్షన్ టు దాట్ బిఫోర్. ఇప్పుడు బోన్ లాస్ ఇస్ క్వైట్ కామన్ ఇన్ విమెన్ ఆఫ్టర్ మెనపాస్. ఇట్ స్టార్ట్స్ లైక్ బిఫోర్ యువర్ ప్రీ మెనపాసల్ స్టేజెస్ లో మొదలయ్యి మెనపాస్ తర్వాత ఇట్ విల్ కిక్ ఇన్. సో కాల్షియం ఇంటేక్ అనేది ఇస్ వెరీ ఇంపార్టెంట్. దెన్ కాల్షియంతో పాటు అదర్ న్యూట్రియంట్స్ ఉండాలి, దెన్ కాల్షియం ఇస్ అబ్సార్బ్డ్ వెల్. సో సప్లిమెంట్స్ తీసుకోవడం హెల్ప్ అవుతుంది అంటారా? ఇప్పుడు లెట్స్ సే 40 తర్వాత అంటే మెయిన్ గా ఇప్పుడు కాల్షియం ఉందనుకోండి, కాల్షియం వైటమిన్ డి అంటారు కదా, మామూలుగా యూ నీడ్ వైటమిన్ డి టు అబ్సార్బ్ యువర్ కాల్షియం. కాల్షియంతో పాటు యూ ఆల్సో నీడ్ సర్టెన్ అదర్ థింగ్స్ సో దట్ యువర్ కాల్షియం ఇస్ అబ్సార్బ్. యూ ఆల్వేస్ హ్యావ్ టు హ్యావ్ ఎ కాల్షియం ఫాస్ఫరస్ బ్యాలెన్స్ ఇన్ యువర్ బాడీ. సో అన్ని రకాల ఫుడ్, వెరైటీ ఆఫ్ ఫుడ్ తినడం వల్ల యూ గెట్ your calcium for the day. And iron is very important for women, especially if the girls are getting into puberty. You know, they're going to have their monthly cycles. Some of them will have more problems. And if you're a vegetarian or vegan, it is very important to make sure getting iron for the day. So iron rich foods tinadamu. That is the reason I keep always going back to the meal planning. Women have a great role in meal planning. Endukante you have to know your girl is getting into puberty. You want to make sure you include a lot of iron rich foods in her diet. Is she getting enough calcium for the day? So dietitians can be very helpful to pinpoint and give that specific recommendation. Boys have more muscle kabatti they have to really work out, you know, do a lot of physical activity to keep that muscle. So muscle build avalante protein, so you need some good protein to help build that muscle. యా ప్రోటీన్ మెన్షన్ చేశారు కాబట్టి మరి వెజిటేరియన్స్ కి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది చాలా లిమిటెడ్ ఆప్షన్స్ కంపేర్ టు నాన్ వెజిటేరియన్. అదొక పెద్ద మిస్కన్సెప్షన్ అండి. నేను ఒక పాయింట్లో ఫస్ట్ అంటే ఈవెన్ నాట్ బికమింగ్ అ బిఫోర్ అ డయటీషియన్ నేను ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఐ వాజ్ ఈటింగ్ లైక్ 80 grams ఆఫ్ ప్రోటీన్. ఐ సెడ్ హోలీ కౌ, నేను చేసే వర్కౌట్ అప్పుడే అసలు బేసికలీ అంత పెద్ద వర్కౌట్ కూడా లేదు అప్పుడేమి, ఐ వాజ్ ఎ స్టూడెంట్. దానికి నాకు 80 grams ఆఫ్ ప్రోటీన్ ఎందుకు అని చెప్పి దెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ ఫుడ్స్ దట్ ఐ వాజ్ ఈటింగ్. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఈట్ మోర్ ప్రోటీన్ టు ఇన్ మెనీ వేస్. వెజిటేరియన్స్ కూడా చాలా ప్రోటీన్ వస్తుందండి. యూ జస్ట్ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ విత్ యువర్ మీల్స్. అంటే మనం అన్నం వేసుకొని కూర వేసుకొని పచ్చడి వేసుకొని తింటే ప్రోటీన్ రాదు. సో మీరు పప్పులు తిన్నారు, యూ గెట్ ప్రోటీన్. నట్స్ హ్యావ్ ప్రోటీన్, టోఫూలో ప్రోటీన్ ఉంటుంది. దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఫుడ్స్. So vegetables have little bit of protein, so you're eating a lot more veggies, you're also getting protein right there. Okay. సో వెజిటబుల్స్ అంటే ఇప్పుడు మరి రైస్ తక్కువ చేసి అవి ఎక్కువ తినాలి. అందరు ఎప్పుడు చెప్తాం, మన కామన్ ఏ డైటీషియన్ అయినా ఫస్ట్ చెప్పేది అదే, రైస్ తక్కువ చేయండి, వెజిటబుల్స్ ఎక్కువ తినండి అని చెప్తారు. సో అది మార్పేం లేదు, అది స్టాండర్డ్. బట్ ఏ వెజిటబుల్స్ తినాలి, దాంతో పాటు ఎట్లా తినాలి ఆ వెజిటబుల్స్. మరి బెండకాయ వేపుడో దొండకాయ వేపుడో అన్నంతో పాటు తింటే అది కౌంట్ అవుతుందా అంటే కౌంట్ అవ్వదు. అంటే వెజిటబుల్స్ ఎక్కువ ఉండాలి, రైస్ క్వాంటిటీ తక్కువ ఉండాలి, మీకు ఫుల్నెస్ ఉండాలి తిన్నప్పుడు. యూ షుడ్ బి హ్యాపీ. అండ్ సో దాల్ ఉండాలి ఖచ్చితంగా, పప్పు ఉండాలి ఏదో పక్కన. సో యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ యు ఆర్ ఈటింగ్ ఎ బ్యాలెన్స్డ్, సమ్ ప్రోటీన్, సమ్ ఫ్యాట్, సమ్ కార్బోహైడ్రేట్స్. అట్లా తింటే మనకి కాల్షియం అన్ని కూడా, పెరుగు తిన్నాం అనుకోండి కాల్షియం వస్తుంది, పాలు తాగితే కాల్షియం వస్తుంది, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో కాల్షియం ఉంటుంది, కొన్ని నట్స్లో కాల్షియం ఉంటుంది, పప్పుల్లో ఉంటుంది. సో వెజిటేరియన్స్ ఆల్రౌండెడ్గా తింటే మీల్స్ కాల్షియం రాదు అని ఏం లేదు. ఐరన్, కాల్షియం యూ కెన్ గెట్ ఇట్. అంటే ఇప్పుడు రైస్ బదులు బ్రౌన్ రైస్ అలా సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది అంటారా? క్వాంటిటీస్. ఓకే.
ఇట్ డజంట్ మ్యాటర్ మనం బ్రౌన్ రైస్, వైట్ రైస్, కీన్వా, మిల్లెట్స్ మీరు ఏదైనా తీసుకురండి పిక్చర్‌లోకి. ఓకే. క్వాంటిటీస్ హ్యావ్ టు బి ఆన్ ద లోవర్ సైడ్. ఓకే. క్వాంటిటీస్ అదే క్వాంటిటీ తిన్నాము అనంటే క్యాలరీస్ ఇంచుమించు అంతే వస్తాయి. ఓకే. సో, అప్పుడు పెద్ద బెనిఫిట్ ఏం లేదు గదా! హ్మ్. అవును. బ్లడ్ షుగర్స్ రైజ్ చేయడంలో ఇట్స్ ద సేమ్ ఆల్‌మోస్ట్. హ్మ్. వైట్ రైస్ మైట్ మేక్ ఇట్ మచ్ వర్స్. బ్రౌన్ రైస్ మైట్ మేక్ ఇట్ లిటిల్ బిట్ లెస్ వర్స్. కానీ ఓవరాల్‌గా సినారియో ఇస్ వర్స్ట్ ఇఫ్ యూ ఆర్ ఈటింగ్ లాట్ మోర్ కార్బోహైడ్రేట్స్. ఓకే. అలాంటప్పుడు మరి చపాతీ హెల్ప్ అవుతుందా అండి? చపాతీలైనా ఒకాయన అడిగారు నన్ను. దేంతో ఆ! తినాలి అనేది చాలా మందికి క్వెషన్. ఇప్పుడు కర్రీస్ ఎక్కువ తినాలి, రైస్ తక్కువ రైస్ ఇస్ నాట్ గుడ్ అన్నప్పుడు మరి దేంతో తినాలని గూడా ఒకాయన అన్నారు నాతోటి. ఒక కప్ రైస్ నేను తింటానండి. ఒక కప్ అంటే ఆయన కప్ చాలా పెద్దది. ఆహ్, ఓకే. నేనొక 5 చపాతీస్ తినొచ్చా అని అన్నారు. సో, అంటే నేను యాజ్ ఐ సెడ్ వి హావ్ టు రిమెంబర్ వన్ థింగ్. ఆర్ వి ఎక్స్‌పెండింగ్ దోస్ క్యాలరీస్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్? హుహు. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మీరు ఎంత మనకి ఏజ్ వచ్చినా సరే, వయసు పెరిగినా ఓకే. యాపిటైట్ తగ్గదు. ఓకే. ఓకే. యాపిటైట్ అలాగే ఉంటుంది. కానీ మన మెటాబాలిజం తగ్గిపోతుంది. సో, హ్మ్. ఇదివరకు నేను 30స్‌లో ఉన్నప్పుడు బర్న్ చేసినన్ని క్యాలరీస్ మేబీ ఐ వోంట్ బర్న్ ఎట్ 40. హ్మ్. Maybe I'll be burning way less calories at 50. So my food consumption has to match my metabolism. నేను అంత యాక్టివ్‌గా చేయట్లేదు కదా! నేనంత తినాలా అని అనుకోవాలి. మనం తక్కువ తింటే ఆకలి ఎక్కువేయదండి. మనం ఊరికే అనుకుంటాం. అది మన మెంటల్‌గా దట్ ఈస్ అవర్ ఫీలింగ్ దట్ వి హావ్ టు ఈట్. బికాజ్ ఫుడ్ ఈస్ అరౌండ్. వి ఆర్ టైర్డ్. మేబీ ఇప్పుడు పాండమిక్ అని అందరూ ఇంట్లో ఉన్నారు. కొత్త కొత్త రెసిపీస్ వస్తుంటాయి ఇంటర్నెట్‌లో. ఫ్రెండ్స్ షేర్ చేస్తూ ఉంటారు. బట్ రియల్లీ అంత తినాలా అంటే నాట్ రియల్లీ. మనకంత అవసరం లేదు. ఓకే. సో, చేసుకుండే చపాతీ హోల్ వీట్ చపాతీ. రైస్ తింటే బ్రౌన్ రైస్, కీన్వా కలిపి వండుకోవచ్చు. మిల్లెట్స్ కీన్వా కలిపి వండొచ్చు. చాలామంది ఇప్పుడు మీకు మిల్లెట్ దోస వేస్తారు. మిల్లెట్స్ తోటి ఇడ్లీలు చేస్తున్నారు. సో, అసలు మన వాళ్ళు స్పెషల్లీ సౌత్ ఇండియన్స్ అందులో మన వాళ్ళు అసలు టాప్ నాచ్ వంటల్లో. అసలు నేనే కొన్ని కొన్ని అసలు ఐయామ్ అమేజ్డ్ ఎట్ ద టైప్ ఆఫ్ వెరైటీస్ దట్ పీపుల్ మేక్. అంటే దే ఆర్ సో క్రియేటివ్ in bringing on these millets and tweaking them the way that fits our palate. హుహు. So that is very kind of applaudable. కానీ క్వాంటిటీ షుడ్ బి లో. ఓకే. ఇప్పుడు పొద్దున దోస తినేసాము అని అంటే దట్ షుడ్ బి గుడ్. దోస, కొంచెం చట్నీ, సాంబార్, పక్కన వెజిటబుల్స్ లైట్‌గా సాటే చేసిన వెజిటబుల్స్ తినేసి దట్ షుడ్ బి కైండ్ ఆఫ్ ఎ లంచ్. ఇంకా మళ్ళీ మధ్యాహ్నం లంచ్ అవసరంలే. ఓకే. ఓకే. అంటే మీరు పీనట్ చట్నీ 2 టేబుల్ స్పూన్స్ తింటే వి గాట్ ఓవర్ మోర్ దెన్ 200, 250 క్యాలరీస్. 2 టేబుల్ స్పూన్స్. యాహ్! అండ్ 2 దోసలు తినేసారు. ఆయిల్ ఏసుకున్నాం వచ్చేసి 500, 600 క్యాలరీస్ ఈజీగా వచ్చేసిందక్కడ. ఇది చాలా నేను అంటే బ్రాడ్‌గా చెప్తున్నాను. డీటెయిల్డ్‌గా కాకుండా. మా ఇంట్లో చేసే దాన్ని బట్టి చెప్తున్నాను ప్రాబబ్లీ. హుహు. సో, ఆ 600 క్యాలరీసే మనం బర్న్ చేయలేం. మళ్ళీ లంచ్‌కి రెడీ అయ్యామంటే మళ్ళీ ఓ 1000, 1500 క్యాలరీస్ వస్తాయి. సో, యాహ్! క్వాంటిటీస్ తినేటప్పుడే బాగా కైండ్ ఆఫ్ అన్నీ వచ్చేలాగా చూసుకొని తినేసి ఇంకా వి హావ్ టు పుట్ ఎ పీరియడ్. గాట్ ఇట్. మన ఆడియన్స్ కొన్ని క్వెషన్స్ పోస్ట్ చేశారండి. ఓకే. లావణ్య గారు, వాట్ కైండ్ ఆఫ్ పోర్షన్ సైజెస్ ఆర్ రికమెండెడ్ ఫర్ అవర్ ఇండియన్ మీల్స్? క్వెషన్స్ ఫ్రమ్ మధు బొమినేని గారు. పోర్షన్ సైజెస్ అంటే మనకి మామూలుగా అమెరికన్ పోర్షన్ సైజెసే అండి. అవే తీసుకోవచ్చు మనము. ఇప్పుడు మనకు 1/3 కప్ ఆఫ్ రైస్ ఈస్ 15 గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. హుహు. అదొక సర్వింగ్. ఓకే. 1/3 కప్ అంటే 2 టేబుల్ స్పూన్స్. ఇంకా ఓకే. మనం ఊహించుకోవచ్చు మనం ఎంత తింటామో. సో, సర్వింగ్ అది. మనకి 6-10 సర్వింగ్స్, 6-8 సర్వింగ్స్ పర్ డే కావాలి. ఇప్పుడు ఒక స్లైస్ ఆఫ్ బ్రెడ్ అనుకోండి. దట్ ఈస్ 1 సర్వింగ్. ఓకే. హ్మ్. మీరు 1/3 కప్ ఆఫ్ పాస్తా ఈస్ 1 సర్వింగ్. సో, మీరిప్పుడు 2 టేబుల్ స్పూన్స్ రైస్ అయితే అసలు మనకెక్కడ సరిపోదసలు. అది బేబీస్ కూడా తినరు అంత స్మాల్ క్వాంటిటీ. సో, మనం అంత కొంచెం తింటే సరిపోదు కాబట్టి దాన్ని ఎట్లా చేసుకుంటే సరిపోతుంది మనకి. హుహు. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ 1/3 cup you can eat 2/3 of a cup. So you're getting a little bit more carbohydrates. But again, you add dal to it. Your dal has carbohydrates. That goes up. Then you add veggies. Veggies lo carbohydrates ఏమి ఎక్కువ ఉండవు. Too much other than potatoes, corn లా కాకపోతే.
సో అవి మనం ప్లాన్ చేసుకోవాలి, ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఆర్ లిమిటెడ్ ఫర్ ద డే, బట్ వీ హ్యావ్ టు పుట్ దెమ్ ఇన్ అ ప్లేస్ వేర్ వీఆర్ ఫుల్, వీఆర్ సెటైటీ అంటాం కదా, ఫుల్నెస్ ఉండాలి. సో పోర్షన్ సైజెస్ కి సర్వింగ్ సైజెస్ కి చాలా తేడా ఉంటుంది. ఫుడ్ కొనుక్కుంటే వెనకాల ప్యాకేజ్ మీద ఉన్నది సర్వింగ్ సైజ్, అది పోర్షన్ సైజ్ కాదు. మన పోర్షన్ సైజెస్ are based on our metabolism, our food consumption, our needs, the amount of exercise I do. Maybe the portion sizes ni meer inka broad ga cheppalante calories. Portion sizes translate into calories. Or I will put the other way, calories translate into portion sizes. If I need 1500 calories ante అందులో ఎన్ని grams of carbohydrates, ఎంత protein, ఎంత fat, ఆ కార్బోహైడ్రేట్స్ లో నేను ఎట్లా డివైడ్ చేసుకోవాలి రోజంతా. ఓకే. సో నేను బర్న్ చేసే దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 1500 క్యాలరీస్ కావాలనుకోండి, నాకు 50% కార్బోహైడ్రేట్స్ కావాలి. మామూలు రెగ్యులర్ డైట్, కీటో కాకపోతే నాన్ కీటో 50% కార్బోహైడ్రేట్స్ అనుకోండి, అంటే 750 క్యాలరీస్. 750 క్యాలరీస్ ని నేను డివైడ్ చేసుకోవాలన్నమాట. నేను ఎంత రైస్ తింటే, ఇప్పుడు నేను సే ఫర్ సపోజ్ ఒక కప్ రైస్ తిన్నా అనుకోండి, ఐ గెట్ 60 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఓకే, 60 times 4. 1 gram of carbohydrate is 4 calories. So 240 calories from plain rice from eating 1 cup I already got. So ఇంకా నేను అట్లా యాడ్ చేసుకుంటూ పోతాను. అది ఓన్లీ లంచ్. మళ్ళీ బ్రేక్ఫాస్ట్లో ఏం తిన్నాను, మళ్ళీ డిన్నర్లో ఏం తిన్నాను, ఇవన్నీ యాడ్ చేసుకుంటే యూజువల్గా మన సౌత్ ఇండియన్స్ యావరేజ్ ఎనీవేర్ బిట్వీన్ 300 grams of carbohydrates తింటారు పర్ డే. 300 times 4. So 1200 calories is exclusively coming from carbohydrates. Just rice తోటి రావచ్చు. రైస్ ఆర్ రైస్ రిలేటెడ్ ప్రోడక్ట్స్, ఇప్పుడు ఇడ్లీ కానీ దోశ కానీ అది ఆర్ చపాతి ఏదన్నా సరే కార్బోహైడ్రేట్స్ కదా. సో ఇదంతా క్యాలిక్యులేషన్ కొంచెం కన్ఫ్యూజింగ్, టూ మచ్ అనుకుంటే మా లాంటి వాళ్ళం హెల్ప్ చేస్తాం అంతే. I can tease it out, cut it out and say, well, do you really need so many carbohydrates? Do you have a problem with diabetes or pre-diabetes? అదన్నీ టీజ్ అవుట్ చేసి మేబీ ఆ కార్బోహైడ్రేట్ రేషియో తగ్గించి వి పుట్ మోర్ ప్రోటీన్ ఆన్ యువర్ ప్లేట్ ఆర్ లిటిల్ బిట్ మోర్ ఫ్యాట్. ఓకే. సో ఇంకో క్వశ్చన్ అండి, వాట్ విటమిన్స్ ఆర్ రికమెండెడ్ ఫర్ ఓల్డర్ ఉమెన్? A multivitamin without iron, if they are like menopausal already, would be a good idea. ఎందుకంటే వాళ్ళకి అన్ని న్యూట్రియంట్స్ రావండి. It's not the problem with getting nutrients. Sometimes the absorption of those nutrients is not optimum. So like vitamin B12 అనుకోండి, for suppose you might be eating vitamin B12 rich foods. Stomach acid goes low with age. So you need to have stomach acid to be able to absorb B12. సో మీకు ఇనఫ్ స్టమక్ యాసిడ్ లేదు అని అంటే B12 ఫుడ్స్ వస్తాయి, కానీ మీరు వాటిని అబ్జార్బ్ చేయలేరు. సో యూ హ్యావ్ టు టేక్ అ B12 సప్లిమెంట్ ఏజ్ బట్టి. అండ్ సమ్ టైమ్స్ యాంటాసిడ్స్ వేసుకునే వాళ్ళు ఆర్ యాసిడ్ రిఫ్లక్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు యాంటాసిడ్స్ వేసుకుంటారు కదా. యాంటాసిడ్ వేసుకుంటే యాసిడ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది మీకు. సో 2 things will happen. You won't absorb B12 and you won't absorb much protein. Protein digestion also happens in stomach. సో అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మెయిన్గా మెనోపాజల్, కాల్షియం ఒకటి, దే నీడ్ అ లిటిల్ బిట్ మోర్. Because as I said, their estrogen is down after menopause, and estrogen plays a key role with your calcium metabolism. So appudu valku koncham calcium intake ekku untundi vallaki 1300 milligrams antamu, like for them. Appudu na age ankondi maybe 30s 40s whatever, most people, any person above 18 until 50 will need at least 1000 milligrams of calcium. They might need 1300 milligrams of calcium. So what if ఇప్పుడు వాళ్ళ ఫుడ్ లోని కవర్ చేస్తున్నారు అనుకోండి, దే ఆర్ మేకింగ్ ష్యూర్ దే కవరింగ్ దోస్ న్యూట్రియంట్స్, కాల్షియం గానీ ప్రాపర్ ప్రపోర్షన్స్ లో వాళ్ళ ఏజ్ తగ్గట్టు, గుడ్ టు గో. తీసుకోవాలా? అవసరం లేదండి. If they are able to drink milk and get yogurt and dals అన్ని తింటున్నారు అంటే, if they are getting 1200-1300 grams of calcium, milligrams of calcium, that's good. But if they're not getting, then they have to take a supplement. Okay. ఇంకో క్వశ్చన్ అండి మన ఆడియన్స్ దగ్గర నుంచి, పీపుల్ who don't drink milk or yogurt, what should they eat or drink for calcium?
See, there's many other sources, non-dairy sources antamandi. Like I mentioned in the beginning too, green leafy vegetables, some of them, they have calcium. మన దాల్స్లో కాల్షియం ఉంటుంది. దెన్ సెసమీ సీడ్స్ మనకి గుర్తుంటే చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు మనం కొంచెం టీనేజ్లోకి వచ్చాక అమ్మ వాళ్ళు చిమ్మిలు పెట్టేవాళ్ళు. గుడ్ కాంబినేషన్ ఆఫ్ బెల్లం అండ్ నువ్వులు. సో బెల్లం ఐరన్ ఉంటుంది, నువ్వుల్లో కాల్షియం. సో ఆ ఏజ్లో ప్యూబర్టీలో బికాస్ గర్ల్స్ హ్యావ్ లాసెస్ విత్ కాల్షియం అండ్ ఐరన్ ఫ్రమ్ దర్ మంత్లీ సైకిల్. సో కొంచెం అవన్నీ ఇస్తే ఇట్ విల్ రిప్లెనిష్ ద స్టోర్స్. సో నువ్వుల్లో ఉంటుంది. సో మనం చాలా వాడతాం కదా నువ్వులు ఎనీవేస్. సో కొద్దిగా జస్ట్ కైండ్ ఆఫ్ కీప్ ఇట్ ఆన్ ద అంటే ఒక పాయింట్ లాగా చేసుకొని నువ్వులు వాడుకుంటూ ఉంటే ఎక్కువ రెగ్యులర్గా, అంటే నువ్వుల పొడి వేయడము కర్రీస్లో, కొంతమంది పులుసుల్లో కూడా నువ్వులు వేస్తారు, పచ్చళ్ళలో, నేను పికిల్స్లో వేస్తాను మనం చట్నీస్ చేస్తే. ఇట్ యాడ్స్ టేస్ట్. It's a really good source of a lot of nutrients, not just calcium. It is very good for hormone imbalances too. So that's one thing we don't want to leave behind. That's mana food. So certainly it sticks very well with our bodies. Tofu lo untundi calcium. There are some juices that are fortified with calcium. And you always have to balance your calcium with vitamin D. So just don't overdo just one part of it. They go together. So మీ బోన్ ఫార్మ్ అవ్వాలి అంటే యూ నీడ్ కాల్షియం అండ్ వైటమిన్ డి బోత్. And vitamin K, because vitamin K helps with your bone proteins. So it is a very, very important vitamin as well. So green leafy vegetables best source because you get vitamin K and you get your calcium. And if you eat some sources of food that has vitamin D, that's a good thing too. Vitamin D food లోంచి ఎక్కువ రాదండి, మనకి సన్లైట్ నుంచి ఫ్రీ. So without sunscreen, if you go out and get some sunlight, you get vitamin D. Some కొన్ని foods add చేస్తారు, like some juices milk lo add చేస్తారు. Milk doesn't naturally have it, they add a little bit to it. So you can always look up the label on the back of your food and it will say vitamin D or calcium, things like that. సో ఇప్పుడు మరి ఈ పాండమిక్ టైంలో మనం అసలు బయటికి వెళ్ళడమే తగ్గిపోయింది కదండి. విటమిన్ డి అంటే మామూలుగా ఏంటంటే మనం వి మేక్ ష్యూర్ డేలో కొంతసేపు అన్నా బయటకు వెళ్ళి వాకింగ్ చేసి వి కన్స్యూమ్ దట్ విటమిన్ డి. అండ్ ఇప్పుడు అలాంటిది కూడా తగ్గిపోయింది అందరి యాక్టివిటీస్ నుంచి. సో దీనికి హౌ వుడ్ యూ రికమెండ్? మనని ఇంట్లోంచి రోడ్డు మీదకి వెళ్ళి అందరిని కలవద్దన్నారు కానీ ఇంట్లోంచి బయటకు వెళ్ళొద్దాంలే కదా. సో ఐ థింక్ మేబీ కొంచెం బయట వెళ్ళినప్పుడు ఫుల్ కవర్ చేసుకోకుండా, సన్ స్క్రీన్ పెట్టుకోకుండా కొంచెం సేపు ఒక 15-20 minutes న్యాచురల్ సన్లైట్ కాబట్టి న్యాచురల్ వైటమిన్ డి వస్తుంది కొంచెం. అండ్ దెన్ యూ హ్యావ్ టు టేక్ అ పిల్. సో వైటమిన్ డి ఈస్ ఎ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ అంటాం. ఓకే, ఇట్ ఈస్ నాట్ వాటర్ సాల్యుబుల్, ఇట్ వోంట్ లీవ్ యువర్ బాడీ. సో మీరు ఇప్పుడు బి కాంప్లెక్స్ టాబ్లెట్స్, వైటమిన్ సి కొంచెం ఎక్కువ తీసుకుంటే మీకు యూరిన్లోంచి వెళ్ళిపోతుంది బయటికి, ఇట్ విల్ లీవ్ యువర్ బాడీ. But vitamin D will not leave your body, it will sit in your body. And vitamin D affects 200 genes in your body. It's been studied quite a bit ikkada. So vitamin D is a blood test. You have to check your blood levels and then you have to make sure you're taking the recommended dose. So over the counter తీసుకుంటారు చాలా మంది, but if you're really low, it is not even touching it. Say for example, the normal is 30 to 90. Some labs do 30 to 80. మీరు 10-11 లో ఉన్నారనుకోండి ఫర్ సపోజ్, like say your number is 10 and you are taking 2000 units over the counter, it is not touching it. So మీ number 30కి రావడానికి it might take ages. So 2000 is not sufficient for you. But if you are like at 28 or 30, then 2000 might be good as a maintenance dose. So without having a blood work and without having that number, it is hard to say how much you need. But overall గా మనకి వైటమిన్ డి అయితే కావాలి. కొంచెం సన్ నుంచి ఎంత వస్తుంది మనకు ఖచ్చితంగా చెప్పలేము, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ బాడీ. ఫెయిర్ స్కిన్ వాళ్ళకి ఎక్కువసేపు ఉండని అవసరం లేదు ఎండలో. మన స్కిన్ కొంచెం డార్క్ స్కిన్ ఉంటే యూ హ్యావ్ టు బి అవుట్ ఇన్ ద సన్ ఫర్ లాంగర్ టైమ్. సో ఇట్స్ ద బెస్ట్ బెట్ వెన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వైటమిన్ డి చెక్ చేసుకొని దాన్ని బట్టి కంపెన్సేట్ చేసుకోవచ్చు. ఇంకొక క్వశ్చన్ అండి, హౌ డు వి ఇంక్రీజ్ అవర్ మెటబాలిజం? ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్.
మెటాబలిజం చాలా వరకు ఇంక్రీజ్ చేయలేము. మెటాబలిజంని వి మెయింటైన్. మెటాబలిజం ఏజ్ తోటి తగ్గిపోతూ ఉంటుంది. Okay. How do we keep up with it? ఫిజికల్ యాక్టివిటీ. Okay. And if exercise will help out in that? Okay. మెటాబలిజం బాగుండాలి అంటే మనం ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి. అండ్ మనం తినే కొన్ని స్పైసెస్ ఫుడ్ వల్ల థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్ అంటాం. కొద్దిగా మెటాబలిజం హైగా ఉండొచ్చు బికాస్ దే హ్యావ్ ఎఫెక్ట్ ఆన్ యువర్ మెటాబలిజం. బట్ ఓవరాల్గా ఫిజికల్ యాక్టివిటీ ఈస్ అ మస్ట్ అండ్ కీ. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, వాట్ ఎవర్ వే ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ యూ ఎంజాయ్, యోగానా, వాకింగ్, డూ యూ వాంట్ డూ లైక్ హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్, ఏదన్నా సరే, వాట్ ఎవర్ ఫిట్స్ యువర్ స్కెడ్యూల్, బట్ యూ రియలీ వాంట్ టు డూ సమ్ ఫిజికల్ యాక్టివిటీ. మెటాబలిజం స్లో అయిపోతే వీ స్టార్ట్ గెయినింగ్ మచ్ మోర్ వెయిట్. బికాస్ ఒక పని చేయడం కోసం మీ బాడీ మేబీ యూజెస్ 100 calories and your metabolism is slow, it is using 60 or 50 calories. It is conserving those calories because body always likes to conserve calories. That is the way we could live for so many millions of years. ఎందుకంటే బాడీకి ఆ న్యాచురల్ మెకానిజం, అడాప్టేషన్ మెకానిజం ఉంటుంది. క్యాలరీస్ రాగానే స్టోర్ చేసేసుకుంటుంది. సో మెటాబలిజం తగ్గిపోయింది అని అంటే మనం క్యాలరీస్ స్టోర్ చేసుకుంటున్నాము అని మనకి తెలుసు. సో మెటాబలిజం ఇంక్రీజ్ చేయడానికి దిస్ నో వే టు డూ ఇట్. ద ఓన్లీ వే అంటే ఫిజికల్ యాక్టివిటీ. సో బేసికలీ ఇప్పుడు మీరు ఇందాక రెఫర్ చేశారు కాల్షియం అండ్ విటమిన్ డి సబ్స్టిట్యూట్స్. సో వీగనిజం ఇస్ లైక్ ట్రెండింగ్ ఇన్ టీనేజర్స్ మెయిన్గా ఈ మధ్య. సో పెరుగు, పాలు ఇలాంటివి అవాయిడ్ చేస్తే వాళ్ళు పెరిగే ఏజ్ కదండి, టీనేజర్స్ అంటే అడాల్సెన్స్ ఏజ్ వాళ్ళు, బోన్స్ అన్ని డెవలప్ అయ్యే ఏజ్ కాబట్టి మీరు రికమెండ్ చేసిన ఫుడ్ సోర్సెస్ తీసుకుంటే సరిపోతుందంటారా ఆర్ సంథింగ్ మోర్ దే నీడ్ టు టేక్ కేర్ ఆఫ్? వాళ్ళకి ఒక్కొక్క రీజన్ ఉంటుందండి. వీగన్స్ అయ్యారు అంటే దే హ్యావ్ అ రీజన్. మేబీ ఒక ఎథికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ దే డోంట్ లైక్ కిల్లింగ్ యానిమల్స్, ఆర్ మేబీ దే డోంట్ లైక్ the milk and milk products because they never liked them from before. So but ఏది ఉన్నా సరే వీగన్స్ అంటే ఆల్ యానిమల్ అండ్ యానిమల్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అవాయిడ్ చేస్తారు. మెయిన్ మన కన్సర్న్ 2 things, ఐరన్, B12 అండ్ వైటమిన్ డి. నాట్ వైటమిన్ డి, ఐమ్ సారీ, కాల్షియం. యాజ్ ది సెడ్, కాల్షియం చాలా ప్లాంట్ సోర్సెస్లో ఉంటుంది. సో దే ఆర్ గుడ్ టు గో. వైటమిన్ B12 is exclusively like more abundant in animal based foods lo. So like milk products, dairy products, meat, eggs, things like that. B12, there are some foods that they can eat that are rich in B12 that are from plants, and sometimes they might have to take a B12 supplement. Okay. So calcium you can get, B12 you cannot. Iron, kuppal tappal foods unnai. There's so many foods that you can eat that are vegetarian, and iron requirements in general are not very high. So people have to remember that we don't need to overload on iron either. Usual RDA antamandi, recommended dietary allowance requirements are 9 milligrams. If they are pregnant or lactating, they will need 18 milligrams or more. So you really don't need to have a lot of iron. If you eat diligently, you get your iron for the day. Okay. Cereals avanni kuda 45 చేస్తారు iron తోటి. Okay. A best bet is a multivitamin that has some iron and B12. Plant based multivitamin that has some iron and B12 should do all the magic for them. They really don't have to worry about. They still have to eat foods because that's a different thing kada. Right. Supplements are always secondary. You can always get all the nutrients from food. I just want to go back to the previous point. మీరు ఏజ్ పరంగా మెటబాలిజం పరంగా వెయిట్ గెయిన్ అవ్వడం ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి అని చెప్పారు కదా. సో ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే స్ట్రెస్ కూడా ఎక్కువ తీసుకుంటున్నారు, ఎస్పెషల్లీ ఉమెన్ విత్ డీలింగ్ విత్ సో మెనీ థింగ్స్ అరౌండ్ దెమ్. సో దీని స్ట్రెస్ వల్ల కూడా వెయిట్ గెయిన్ ఎఫెక్ట్ ఉంటుందా? స్ట్రెస్, కొంచెం స్ట్రెస్ ఓకే అండి, లైక్ కొంచెం అండర్లయింగ్ స్ట్రెస్ ఇస్ ఆల్వేస్ దేర్ అండ్ ఇట్ ఈస్ ఓకే. వెన్ ఇట్ గోస్ బియాండ్ దట్ ఇట్ బికమ్స్ మోర్ లైక్ అ ప్రాబ్లమ్, దెన్ యువర్ బాడీ విల్ గో ఇన్ టు అ డిఫరెంట్ మోడ్. ఒక స్ట్రెస్ మోడ్లోకి వెళ్తుంది బాడీ. దెన్ ఇట్ విల్ స్టార్ట్ లైక్ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు వి రిలీజ్ మోర్ కార్టిసాల్. ఇట్స్ అ హార్మోన్.
we release more cortisol. Cortisol hormone will make you more hungry. Okay. It drives up your insulin. I see. సో కొన్ని మేజర్ మెటబాలిక్ చేంజెస్ జరుగుతాయి. అయినప్పుడు దెన్ పీపుల్ విల్ స్టార్ట్ ఈటింగ్ మోర్ అండ్ మోర్. Cortisol levels are very, we would say, kind of very volatile. They are like every few minutes change అయిపోతూ ఉంటుంది బాడీలో కార్టిసాల్ లెవెల్. బాగా స్ట్రెస్ ఉన్న వాళ్ళ మీద చేసిన స్టడీస్ ప్రకారం దేర్ కార్టిసాల్ లెవెల్స్ ఆర్ లైక్ వై అప్. సో కార్టిసాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అని అంటే అవన్నీ స్టెరాయిడ్ బేస్డ్ హార్మోన్స్ కదా, సో దే విల్ మేక్ యూ వాంట్ ఈట్ మోర్ అండ్ బర్న్ లెస్. అఫ్ కోర్స్ కదా, స్ట్రెస్ ఉన్నప్పుడు ఇంకా స్ట్రెస్ తోటే డీల్ చేస్తుంటారు, బయటికి వెళ్ళాలి యాక్టివిటీ చేయాలి అని అనిపించదు. దే ఈట్ మోర్ టు బికాస్ ఆఫ్ ద స్ట్రెస్. Sometimes when we ask people, are you eating out of stress? Are you really hungry? What is going on? And they call it stress-based eating. So it is stress-related eating. So how do they control it? Like weight reduction, aparanga, how can they take care in those lines? Stress తగ్గించుకోవాలండి. They have to go to the root cause of the stress. Where is the stress coming from? Is it coming from work? Is it coming from family? Is it coming from an external source? Then you have to work on that point, and maybe you're working too long hours. Maybe you're not resting enough. Maybe you have stress from the family, from something going on. అవి వాళ్ళతో మాట్లాడుకోవాలి. You have to be outright with your family, sit with them, talk to them, tell them that నాకు చాలా స్ట్రెస్ ఉంది, this is what I can handle, this is what I cannot handle. Then you have to make some kind of accommodations, because chronic stress is not good for anybody. It can push you into many different things. Right. So I think ఈ pandemic లో అందరూ కొంచెం స్ట్రెస్ ఫ్రీగా ఉన్నారేమో, అట్లీస్ట్ మన వాళ్ళందరూ అని నేను అనుకుంటున్నాను. బికాస్ యూ హ్యావ్ మోర్ టైమ్ ఆన్ హ్యాండ్, యూ స్పెండింగ్ మోర్ టైమ్ విత్ ఫ్యామిలీ. బట్ రూట్ కాజ్ ఏంటి కనుక్కోవాలి. స్ట్రెస్కి మెడికేషన్ ఏమి ఉండదండి, అన్ఫార్చునేట్లీ. అది లైఫ్ స్టైల్ రిలేటెడ్ ప్రాబ్లం కాబట్టి యూ హ్యావ్ టు ట్వీక్ యువర్ లైఫ్ స్టైల్. దెన్ స్ట్రెస్ ప్రాబ్లమ్స్ దేని నుంచి వస్తున్నాయి, ఆ రూట్ కాజ్ ఐడెంటిఫై చేసి దాన్ని యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్. ఓకే. అండ్ ఇంకో క్వశ్చన్ ఉంది, లైక్ ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళకి కూడా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, లైక్ బ్లడ్ ప్రెషర్ కానీ డయాబెటీస్ కానీ. సో వాళ్ళు ఎలాంటి హెల్త్ కేర్ తీసుకుంటే బాగుంటుంది న్యూట్రిషన్ పరంగా? మెయిన్గా స్ట్రెస్ ఒకటండి. ఇప్పుడు మీరు అన్నట్టు స్ట్రెస్ ఇస్ పుషింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. మన వాళ్ళు స్పెషల్లీ విమెన్, దే థింక్ దే ఆర్ సూపర్ విమెన్. వాళ్ళు అన్ని చేసేయాలనుకుంటారు. They want to be the best mom for their kids. They want to be the best wife. They want to be a best daughter-in-law. They want to, man, the list goes on and on. And అది మనకు ఇంకా సరిపోదు ప్లేస్ చెప్పడానికి. యా, స్ట్రెస్ వాళ్ళు అన్ని అంటే కమ్యూనిటీలో దే వాంట్ టు వర్క్, దెన్ దే వాంట్ టు హ్యావ్ అ గుడ్ రిలేషన్షిప్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో ఇట్ ఈస్ వెరీ స్ట్రెస్ఫుల్ ఫర్ అ విమెన్. అండ్ ఈ స్ట్రెస్ వెళ్ళి మెన్ మీద కూడా పడుతుంది, అన్ఫార్చునేట్లీ. Because you're not able to handle some of it, you throw your tantrums on your husband and kids too. So first of all, అనవసరమైన థింగ్స్ మనం కట్ చేసుకుంటే బెటర్ ఏమో అనుకుంటూ ఉంటాను నేను. I did myself. కొన్ని గ్రూప్స్ లైక్ కొన్ని లైక్ too many WhatsApp groups, too much of socialization. అంటే ఇంకా టైం ఉండదు అనమాట ఇంకా ఏ పనికి. దిస్ కాన్స్టెంట్ మెసేజింగ్, కాన్స్టెంట్ థింగ్స్ గోయింగ్ ఆన్. ప్రాపర్ రెస్ట్ లేకపోవడం కూడా. యా, అంటే మైండ్కి బ్రేక్ లేదు ఇంకా. కాన్స్టెంట్లీ డూయింగ్ సంథింగ్ ఆర్ ద అదర్, బికాస్ యూఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్, దెన్ యూ త్రో ఇట్ ఆన్ అదర్ పీపుల్ టు. సో అది ఎక్కడ అదొక దగ్గర వీ హ్యావ్ టు టేక్ అ బ్రేక్ ఫ్రమ్ దాట్, బికాస్ దట్ ఈస్ ఈవెన్చువలీ ద రూట్ కాజ్ ఫర్ ఆల్ ద క్రానిక్ ప్రాబ్లమ్స్ దట్ వీ సీ టుడే. డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ ఆ విషయంలో చెప్పాలంటే మెడికల్ ప్రాబ్లమ్స్కి మనకి స్ట్రాంగ్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఆఫ్ డయాబెటీస్ అండ్ ప్రీ డయాబెటీస్ అండి, అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్. మీరు ఎనీ జర్నల్ ఆర్టికల్ వెళ్ళి చూస్తే అందులో తప్పకుండా మీకు వీటన్నిటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనము వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ దేర్ రీసెర్చ్ స్టడీ హియర్ క్వైట్ అ బిట్. అంటే మనని గ్రూప్లో మల్టీ ఎథనిక్ గ్రూప్స్లో కలిపి మనం స్టడీ చేశారు. ఏషియన్ ఇండియన్స్ని టీజ్ అవుట్ చేసి స్టడీ చేయలేదు, ఎక్కువ స్టడీస్ లేవు. అంటే మనని చైనీస్ తోటి, జాపనీస్, కొరియన్స్, బంగ్లాదేశ్ అందరితో కలిపి మనని స్టడీ చేశారు. కానీ
మనని జస్ట్ ఇండివిజువల్ గా ఏషియన్ ఇండియన్స్ ని స్టడీ చేసింది, అందులోనూ ఇండియన్స్ ని స్టడీ చేసిన స్టడీస్ ఇక్కడ యుఎస్ లో చాలా తక్కువ. ఓకే. కాబట్టి వాళ్ళ రికమెండేషన్స్ ఆర్ మెయిన్లీ మెంట్ ఫర్ ద బ్రాడర్ పాపులేషన్ అండ్ నాట్ జస్ట్ ఫర్ అవర్ పాపులేషన్. ఓకే. సో జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బిఎంఐ ఉంది అనుకోండి, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే బిఎంఐ చూస్తారు కదా, హైట్ వెయిట్ బట్టి మన బిఎంఐ ఎంత ఉంది అని. 18.5 to 24.5 ఇస్ నార్మల్ ఫర్ ఆల్ పీపుల్ రెగ్యులర్గా. చాలా మందికి తెలియదు ఏంటి అంటే మన ఇండియన్స్కి 23 కట్ ఆఫ్. 23 అండ్ అబౌవ్ ఉంటే మనం వీఆర్ కన్సిడర్డ్ ఓవర్ వెయిట్. సో అది మన రికమెండేషన్ బేస్డ్ ఆన్ అవర్ జెనెటిక్స్. ఇప్పుడు మనం వీఆర్ నాట్ వెరీ టాల్ పీపుల్ టు స్టార్ట్ విత్, our Asian genes are usually we are like small petite kind of. అండ్ బట్ మనకి కొన్ని మెడికల్ ప్రాబ్లమ్స్ జెనెటిక్గా లేవు. ఓకే, లైక్ క్యాన్సర్స్, సర్టెన్ ఇన్బార్న్ ఎర్రర్స్ ఆఫ్ మెటాబలిజం, కొన్ని ప్రాబ్లమ్స్ మనకి లేవు. మనకి ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల స్ట్రాంగ్ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఆఫ్ డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం, హైపర్ ఇన్సులినిమియా, హార్ట్ డిసీజ్. ఇప్పుడు మనం వైట్ కాకేషియన్స్ తోటి కంపేర్ చేసుకుంటే వాళ్ళకి క్యాన్సర్స్ ఎక్కువ, డయాబెటీస్ అవన్నీ వచ్చే ఛాన్సెస్ వాళ్ళకి తక్కువ జెనెటిక్గా. వాళ్ళకి ఇప్పుడు డయాబెటీస్, హార్ట్ డిసీజ్ వస్తుంది అని అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల. వాళ్ళు ఇంట్లో ఏం అసలు ఉండరు, ఇంట్లో తినరు, చాలా వరకు అంతా బయటనే తినడము, ఓవర్ కన్సంప్షన్, లాట్స్ ఆఫ్ సాఫ్ట్ డ్రింక్స్, లైక్ లాట్ ఆఫ్ క్యాలరీస్ కమింగ్ ఫ్రమ్ ఫ్రైడ్ ఫుడ్స్ అట్లా. సో వాళ్ళ ఒబేసిటీ కానీ వాళ్ళ హార్ట్ డిసీజ్ కానీ వాళ్ళు చేసుకున్న దాని వల్ల వచ్చింది లైఫ్ స్టైల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. క్యాన్సర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ జెనెటిక్ టు దెమ్. మనకి క్యాన్సర్స్ కాదు ప్రాబ్లమ్, మనకి డయాబెటీస్ ఇవన్నీ. సో మనము ఎట్టి పరిస్థితుల్లో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ బికాస్ దిస్ ఈస్ వాట్ ఈస్ కాజింగ్ ఆల్ ద ప్రాబ్లమ్స్. మనకు ఆల్రెడీ స్ట్రాంగ్ ప్రీడిస్పోజిషన్, and then our food habits and our lifestyle and our lack of physical activity and all the things go on. And manandarki telusu, నేను వచ్చి I don't have to say anything, we all know where we are going wrong. Mainly I think late eating, late dinners. అస్సలు 8:30 గానీ మన వాళ్ళు ఎవ్వరు గంట కొట్టరు. వెరీ ట్రూ. అది ఒక్కటి మనం చాలా we have to work on it అండి అందరం. మీరు అన్నట్టు టైం టేబుల్ ప్రకారం అయితే ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ప్లేస్. కొంచెం అంటే ఒక స్కెడ్యూల్ ఉండాలి కదా, ఏ టైంకి వస్తున్నాము, ఏ టైంకి తింటున్నాము, అదొక రోజు ఒక రకంగా ఉంటే బాడీకి కూడా తెలియదు కదా అసలు ఏ టైంకి ఏం చేయాలి అని. అంటే ఇట్ ఈస్ లైక్ మనం ఇప్పుడు వర్క్కి వెళ్తాం అనుకోండి, ఒక టైం ఉంటుంది కదా, లైక్ యూ హ్యావ్ అ మీటింగ్ ఎట్ 9 o'clock and then you eat your lunch at 12 o'clock and then you have things to do after lunch. అట్లనే మనకి లైఫ్లో కూడా ఎట్ హోమ్ వీ షుడ్ హ్యావ్ అ స్కెడ్యూల్ విత్ ఫుడ్. ఎస్పెషలీ పాండమిక్ టైంలో ఐ హియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సేయింగ్ పిల్లలు ఏదో టైంకి లేస్తున్నారు, ఏదో టైంకి తింటున్నారు, అసలు చాలా 11 o'clock దాకా పడుకోవట్లేదు, చిన్న పిల్లలు 11 దాకా పడుకోవట్లేదు అని. సో ఐ థింక్ ఇప్పుడు మన పాండమిక్ స్టార్ట్ అయ్యి కూడా చాలా రోజులు అయింది కాబట్టి ఇప్పటికి ఒక రొటీన్లోకి ఇంకా వచ్చేయాలి, బికాస్ ఇట్స్ గోనా గెట్ వర్స్. స్కూల్స్ అయిపోతే ఇంకా హాలిడేస్ వస్తే ఇంక ఇట్ విల్ బి వెరీ హారబుల్ కదా. ఇప్పుడంటే అట్లీస్ట్ యూ హ్యావ్ సమ్ స్కూల్ అవర్స్. Once this is done, then it's going to be chaotic for working moms at home especially. చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు అసలు పని ఏం అవ్వట్లేదు అని. సో స్కెడ్యూల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వీ హ్యావ్ టు డూ ఇట్ అండి, వెదర్ we have a problem or we don't have a problem. We have to, even if you're taking medications for a problem already, you still have to do those lifestyle changes because medications are not going to fix everything. లైక్ మన పర్సనల్ కేర్ కూడా ఉండాలి, ఈక్వల్ కాంట్రిబ్యూషన్. అవును. ఇంకో క్వశ్చన్ అండి మన వ్యూవర్ దగ్గర నుంచి, హౌ డు వి రెడ్యూస్ కొలెస్ట్రాల్ లెవెల్స్? క్వశ్చన్ ఫ్రమ్ విజయ గారు. కొలెస్ట్రాల్ అగైన్ ఫుడ్ అండి, ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఫుడ్. యువర్ బాడీ మేక్స్ కొలెస్ట్రాల్ టూ. సో మనకి బాడీలో బయట నుంచి ఎక్కువ కొలెస్ట్రాల్ వస్తుంటే బాడీ విల్ షట్ ఆఫ్ మేకింగ్ లాట్ ఆఫ్ కొలెస్ట్రాల్. So we don't need to provide lot of cholesterol from food. Your body has it already. ఏ ఫుడ్స్ లోంచి కొలెస్ట్రాల్ ఎక్కువ వస్తుంది అని అంటే యానిమల్ బేస్డ్ ఫుడ్స్ లో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది. ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ లో ఓన్లీ విత్ ఎక్సెప్షన్ టు కోకోనట్. ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ లో ఉండదు కొలెస్ట్రాల్. సో ఇప్పుడు మీకు నువ్వుల నూనెలో, పీనట్ ఆయిల్స్ లో, సోయాబీన్ ఆయిల్లో కొలెస్ట్రాల్ ఉండదు. ఓకే, కోకోనట్ ఆయిల్లో కూడా కొలెస్ట్రాల్ డైరెక్ట్గా ఉండదు, మోర్ సాచురేటెడ్ ఫ్యాట్ దట్ కెన్ రైజ్ యువర్ కొలెస్ట్రాల్ లెవెల్స్. సో మనకి ఫుడ్ లోంచే వస్తుంది చాలా వరకు. మనం ఇప్పుడు బటర్ వాడామనుకోండి, నెయ్యి, ఎస్ యుల్ గెట్ కొలెస్ట్రాల్. ఎగ్స్, నాన్ వెజ్, చీజ్, దే ఆర్ లోడెడ్ విత్ కొలెస్ట్రాల్.
సో మనకి ల్యాబ్ రిపోర్ట్ వస్తుంది కదా, ల్యాబ్స్ చేయించుకున్నప్పుడు లిపిడ్ ప్రొఫైల్ అంటాం. అందులో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, టోటల్ కొలెస్ట్రాల్ అవన్నీ ఉంటాయి నంబర్స్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు లెర్న్ దోస్ నెంబర్స్. ఐ వుడ్ సే యూ హ్యావ్ టు బి అన్ ఎక్స్పర్ట్. ఆ నెంబర్స్లో తెలియాలి మీకు ఎల్డిఎల్ అంటే ఏంటి, హెచ్డిఎల్ అంటే ఏంటి. తినడంతో పెరుగుతాయి అవి షూర్గా. మీరు తినే వాటి బట్టే మీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మనం ఎక్సర్సైజ్ చేసే దాన్ని బట్టి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్. సో దీస్ ఆర్ ఆల్ కాజింగ్ ప్రాబ్లమ్స్ టు యువర్ హార్ట్. సో యూ నీడ్ టు నో which foods are you consuming in excess that is contributing to this factor. So would exercise help? Oh yeah, 100%. HDL cholesterol పెరగాలి, LDL cholesterol తగ్గాలి. Okay, L for low, you want to keep it low. H for high, you want to keep it high. ఎందుకంటే LDL cholesterol will collect your cholesterol from your liver and it is going to dump in your heart and other parts of your body. Okay, మీ లివర్ ఒక ఫ్యాక్టరీ అనుకోండి, లైక్ అ ప్యాకేజింగ్ ఫ్యాక్టరీ. ఇట్ ఈస్ మేకింగ్ దీస్ ప్యాకేజెస్ విచ్ ఆర్ కాల్డ్ కొలెస్ట్రాల్ ప్యాకేజెస్. ఒక ప్యాకేజ్ విల్ గో టు హార్ట్, LDL కొలెస్ట్రాల్. అది హార్ట్ లో వెళ్ళి ఈ కొలెస్ట్రాల్ అంతా డంప్ చేస్తుంది. HDL కొలెస్ట్రాల్ విచ్ ఈస్ కాల్డ్ ద హై డెన్సిటీ, ఇట్ విల్ టేక్ ద కొలెస్ట్రాల్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్, అవుట్ ఆఫ్ యువర్ బాడీ. So you need more HDL because you don't want that fat sitting in your, that cholesterol sitting in your heart. So LDL తక్కువ ఉండాలి, HDL ఎక్కువ ఉండాలి. అందుకని L for low, H for high. సింపుల్, దానిలో నో టెక్నికల్ కన్ఫ్యూషన్. HDL ఫుడ్ వల్ల రాదు, LDL ఫుడ్ వల్ల. విచ్ ఇస్ నైస్ థింగ్ కదా. సో అన్నిటికీ ఫుడ్ అవసరం లేదు, ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు. LDL కొలెస్ట్రాల్ లాడెన్ ఫుడ్స్, కొలెస్ట్రాల్ రిచ్ ఫుడ్స్ చాలా ఎక్కువ తింటే LDL కొలెస్ట్రాల్ పెరుగుతుంది, టోటల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఎక్సర్సైజ్ చేస్తే HDL కొలెస్ట్రాల్ పెరుగుతుంది. సో మీ HDL చాలా తక్కువ ఉంది అని అంటే మీరు ఎక్సర్సైజ్ అస్సలు చేయట్లేదు. కొంతమందికి కొలెస్ట్రాల్, HDL కొలెస్ట్రాల్ జస్ట్ ఎక్కువ ఉంటుంది, అది జెనెటిక్ ప్రాబ్లమ్. జస్ట్ వాళ్ళు ఏం ఎక్సర్సైజ్ చేయరు కానీ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. చాలా రేర్ అది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇఫ్ యూ సీ యువర్ HDL is low, then you know you're not exercising. And that's not a good sign. You really need to keep that HDL high because this is doing a great favor to your heart, right? One more question. Yeah. From Kiriti. Do young women require more iron than their male counterparts? Young women, yes. Anybody who's entered puberty till their menopause. అప్పటిదాకా మీకు ఐరన్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఎందుకంటే మంత్లీ సైకిల్ ఉంటుంది కాబట్టి విమెన్ కి యూ లూజ్ ఐరన్, సో యూ నీడ్ టు రిప్లేస్ దట్ ఐరన్. అండ్ ఐరన్ ప్లేస్ అ వెరీ బిగ్ రోల్ ఇన్ మెనీ థింగ్స్. లైక్ ఎనీమియాస్ ఆర్ వెరీ కామన్ ఈవెన్ ఇన్ విమెన్ హూ ఈట్ మీట్. సో కీప్ ఎన్ ఐ. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు బాగా కొంచెం షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉంది, ఓపిక ఉండట్లేదు, బాగా టైర్డ్గా ఉంటున్నారు, యూ లైక్ ఫీలింగ్ లైక్ యూ వాంట్ టు స్లీప్ ఆల్ ద టైమ్, ఎంత తిన్నా బలం ఉండట్లేదు అంటారు కొంతమంది, ఓపిక ఉండట్లేదు అని. then you have to really check your iron studies and chestar iron study and they'll check your ferritin, iron, everything. That is a good thing to check it out. It's a supplement you can take and food kuda tinachu. And on the same note I want to say, ఈ మధ్యలో చాలా సార్లు నేను ఇప్పుడు కొంచెం టైం ఉండి సోషల్ మీడియాలో ఎక్కువ ఉన్నాను ఇంతకు ముందు కన్నా. సో నేను చూసేది ఏంటంటే చాలా మంది క్వశ్చన్స్ అన్ని గ్రూప్స్ లో అడుగుతుంటారు, ఫేస్బుక్ లో, వాట్సాప్ గ్రూప్స్ లో. నాకు ఒకటే అంటే ఐ వుంట్ సే ప్రొఫెషనల్ గా అది కాన్ఫ్లిక్ట్ కాదు నాకు, బట్ నాకు ఒక పెయిన్ పాయింట్ ఏంటంటే చెప్పే వాళ్ళందరూ ఏ పాయింట్ నుంచి చెప్తున్నారు, వాళ్ళ పర్సనల్ బిలీఫ్స్ నుంచి, వాళ్ళకు జరిగిన విషయాల నుంచి చెప్తున్నారు కానీ వాళ్ళకి మెడికల్ నాలెడ్జ్ లేదు కదా. సో కొన్నిసార్లు ఇట్ కెన్ బి సింపుల్ థింగ్స్ కెన్ బి ఓకే, బట్ మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ I don't think on this, like from this platform I want to tell people, don't use that social media as a platform to get your answers for bigger problems. Very true. Because andarki knowledge లేదు కదా. సో వాళ్ళకి ఎప్పుడన్నా లో ఐరన్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారో, వాళ్ళు ఏం తిన్నారో చెప్తారు. మేబీ ఆమెకి స్మాల్ లిటిల్ ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు, వెళ్ళిపోయి ఉండొచ్చు. ఈమెది మేబీ దిస్ అ బిగ్గర్ ప్రాబ్లమ్ దెన్ వాట్ షీ హ్యాస్, అండ్ యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు అ లాట్ ఆఫ్ అదర్ ల్యాబ్స్, her food history,
You have to see if she has other problems with iron metabolism in the first place. సో ఆ బ్లంట్ ఆన్సర్స్ ఆర్ కైండ్ ఆఫ్ చాలా ఒక్కసారి కొంతమంది పోస్ట్ చేస్తే 200 కమెంట్స్ ఉంటాయి. అండ్ ఐఎమ్ లైక్ దీస్ ఆర్ ఆల్ పీపుల్ హు ఆర్ ప్రాక్టీసింగ్ మెడిసిన్ విదౌట్ అ డిగ్రీ. సో ఇట్ ఈస్ I think sometimes I just walk away from that conversation because I'm like ఇంకెక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ చెప్తాము, బికాస్ ఆల్రెడీ 200 మంది కమెంట్స్ చేశాక ఇంకా మనం వెళ్ళి అక్కడ చెప్పాల్సింది ఏముంటుంది. బట్ నాట్ అడ్వైసబుల్ in many cases. If you have a general question, that's a different story. But if you have a deep-rooted question, always reach out to your doctor and get those answers. A very good suggestion. And one more question. Yeah. If I visit nutritionist, can they help me with meal plan for balanced meals? And these visits are covered by insurance. Usually, how many visits are recommended? యా, మామూలుగా మీరు ఒక్క డైటీషియన్ దగ్గర వెళ్ళారంటే వాళ్ళు మీకు డిఫాల్ట్ మీల్ ప్లాన్ ఇస్తారు మీకు కావాలనుకుంటే. కొంతమంది అంటారు నాకు మీల్ ప్లాన్స్ అవన్నీ వద్దండి, అట్లాంటివన్నీ నా కష్టము, నేను తినే వాటిలో నాకు చేంజెస్ చేయండి చాలు, జస్ట్ టెల్ మీ హౌ ఐ షుడ్. వాళ్ళు తినే వాటిల్లోనే ఇప్పుడు వాళ్ళు ఒక 5 ఇడ్లీ తింటున్నారు అనుకోండి, ఇడ్లీ సాంబార్ 5 తింటున్నారు, మేబీ వాళ్ళు బాగా ఓవర్ వెయిట్ ఉన్నారు, వెయిట్ తగ్గాలి, మేబీ విల్ సే కట్ ఇట్ డౌన్ టు 2. కానీ ఇడ్లీ మార్చేసి శాండ్విచ్ ఇవ్వం అక్కడ. సో సమ్ పీపుల్ డోంట్ వాంట్ అ మీల్ ప్లాన్, దే జస్ట్ వాంట్ సమ్ చేంజెస్, దే వాంట్ టు స్టిక్ విత్ దర్ ఇండియన్ ఫుడ్, బట్ దే వాంట్ సమ్ చేంజెస్. దట్ ఈస్ వేర్ డైటీషియన్స్ కెన్ రియలీ హెల్ప్ ట్వీక్ అండ్ సే మళ్ళీ అట్లా అని చెప్పి ప్రోటీన్ తగ్గకూడదు, దే షుడ్ గెట్ ఆల్ ద న్యూట్రియంట్స్, సో వీ హ్యావ్ టు బ్యాలెన్స్ అవుట్ ఎవ్రీథింగ్. బట్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందండి, ఇన్సూరెన్స్ ఇస్ కవర్డ్. ఇఫ్ యూ హ్యావ్ అ మెడికల్ ప్రాబ్లమ్, for sure it's covered. Like if you have diabetes, blood pressure, heart problems, any medical diagnosis unte you're covered. Pre-diabetes, weight management, weight తగ్గాలి దానికోసం వస్తున్నారు ప్రీ డయాబెటీస్ కోసం అంటే some insurance companies will not cover because it falls under prevention. అంటే అది ప్రివెంటివ్ మెడికల్ ప్రాబ్లమ్ అంటారు. ప్రివెన్షన్ కి కూడా మీకు ఇన్సూరెన్స్ కింద కవరేజ్ ఉంటుంది కొద్దిగా. యూ హ్యావ్ టు చెక్ విత్ యువర్ ఇన్సూరెన్స్ కంపెనీ. So for example, Blue Cross Blue Shield North Carolina is a big partner in health initiative. So Blue Cross Blue Shield North Carolina ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళకి without even, they don't even have to check with insurance. I would ask them anyways just to be sure. But to my knowledge, they are covered even for general nutrition, healthy eating kind of issues. ఇప్పుడు మీరు వచ్చి లావణ్య గారు నాకు జస్ట్ హెల్తీ ఈటింగ్ అంటే అసలు మేము సరిగ్గా తింటున్నామా తినట్లేదా, మా ఫ్యామిలీకి ఏమైనా చేంజెస్ కావాలా డైట్ లో అంటే అది కూడా కవర్ అవుతుంది. యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ అ మెడికల్ ప్రాబ్లమ్. Some companies like United Healthcare, for suppose in North Carolina, they won't cover you for like general nutrition. You have to have a medical problem. So ఇప్పుడు ఒక బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు వచ్చారంటే కవర్ అవుతుంది. Medicare is the same way. You have to have a medical problem. But you have to check with your insurance. Okay, insurance companies they have some portion that is allotted for your prevention. So you just check with them and they will tell you how many visits you are covered. మనకున్న ప్రాబ్లం బట్టి విజిట్స్ అండి. మనకి చిన్న ప్రాబ్లం ఉంది, ఆల్రెడీ నేను ఎక్సర్సైజ్ చేసేస్తున్నాను, ఆల్రెడీ ఐ నో సంథింగ్ అబౌట్ మై డయట్, ఐ నో ఐఎమ్ మేకింగ్ చేంజెస్, ఐ know I have checked on my vitamin D levels, I know my iron is good, I know I have lots of information already, then you might not need as many visits. But చాలా ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే కొన్ని ఎక్కువ విజిట్స్ కావాలి. Okay. One more question, Annie. Yeah. Is intermittent fasting helps to maintain cholesterol levels? Question from Amarendra Nettam. Intermittent fasting has been on the rise. ఇప్పుడు I have no, as నేను ముందే చెప్పాను కదా, ఫుడ్ తగ్గిస్తే నాకు అస్సలే ప్రాబ్లం లేదు. సో బట్ మేక్ ష్యూర్ it certainly helps because one thing that I have learned about intermittent fasting is మనకి నైట్ తింటాం కదా, డిన్నర్ తిన్నాక your body needs a certain amount of time to digest those calories. సో పొద్దున ఫాస్టింగ్ అంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ మనము మళ్ళీ ఆ క్యాలరీస్ అన్ని బర్న్ అయ్యి బాడీ క్లియర్ చేసే లోపలే, అంటే బ్లడ్ షుగర్స్ క్లియర్ అయ్యే లోపలే మళ్ళీ తినేస్తాం.
Okay. Because maybe manaki 60, say supposing you need 60 grams of carbohydrates for dinner, and maybe I ate like 120. ఓకే, ఎవరో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, మంచి డిన్నర్ పెట్టారు, తిన్నాము, ఓకే, నవ్ ఐ ప్యాక్డ్ అప్. అది బాడీకి అవసరం లేదు. ఓకే, వెల్ ఐ జస్ట్ ఏట్ ఇట్ బికాస్ ఐ వాంటెడ్ ఇట్ అండ్ ఇట్స్ నాట్ ఫ్రమ్ కమింగ్ ఫ్రమ్ హియర్ బట్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హియర్, సో ఐ ఏట్ ఇట్. కానీ మై బాడీ డజంట్ నీడ్ ఇట్, సో ఇట్ విల్ కన్వర్ట్ దట్ ఇంటూ ఫ్యాట్, కొలెస్ట్రాల్. సో మనం పొద్దున మళ్ళీ ఇంకొక ప్యాకేజ్ దింపేసాం పొద్దునే బ్రేక్ఫాస్ట్. సో మళ్ళీ నైట్దే కరగలేదు, మళ్ళీ ఇది యాడ్ చేసాము అని అంటే ఇంకా అట్లా ఇట్ విల్ స్టార్ట్ లైక్ లైక్ అక్యుములేటింగ్. బట్ ఇఫ్ యూ డింట్ ఈట్ ఎ బ్రేక్ఫాస్ట్ అండ్ యూ గేవ్ దట్ లాంగ్ టైమ్ ఫర్ యువర్ బాడీ టు యూజ్ ఇట్స్ ఓన్ స్టోర్స్, it might be a good idea. So instead of eating breakfast at 8 o'clock, you are eating a brunch or lunch or whatever at 11 o'clock. Instead of having 8 hours or 9 hours of fasting, now you got like 14 or 13 hours of fasting, which is helping because after 8 hours to 10 hours, your liver will need that energy again. And your liver doesn't have it. Now it is going to take from your fat stores. So, but the only caveat for that is you have to eat early dinner. మనం 9ంటికి 10ంటికి అమ్మ పొద్దున్న నాకు ఆకలేసేస్తుంది, పొద్దున్న నేను బ్రేక్ఫాస్ట్ తినట్లేదు కదా, లంచ్ తినాలని నైట్ 10కి తిన్నాం అనుకోండి, no use. Right. And ఇంకో క్వశ్చన్ అండి. సో బేసికలీ ఆడవాళ్ళకి మెయిన్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే అమ్మాయిలకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్లానింగ్ ఇష్యూస్ కానీ చాలా వింటున్నాం ఈ మధ్య. సో వాళ్ళు ఎలాంటి హెల్త్ కేర్ తీసుకుంటే బెటర్ అంటారు ఈ జనరేషన్ అమ్మ? ఇప్పుడు ఇంటర్నెట్ అనేది సచ్ థింగ్ దట్ ఈస్ అవైలబుల్ టు ఎవ్రీబడి అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రాబ్లం ఏంటి మనం అనలైజ్ చేసుకోవాలి. సో మనకి ప్రాబ్లం ఉంది అని అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. యాజ్ ఐ సెడ్, డోంట్ సీక్ దోస్ సజెషన్స్ ఆన్ ద ఇంటర్నెట్. నాకు మొన్ననే ఒక అమ్మాయి రీచ్ అవుట్ అయింది ఇండియా నుంచి. షీ హస్ గాట్ సమ్ ఇష్యూస్ అరౌండ్ హర్ మంత్లీ సైకిల్ అండ్ షీ ఈస్ ఆస్కింగ్ మీ, కెన్ ఐ ఆస్క్ దిస్ క్వశ్చన్ ఆన్ ఫేస్బుక్? ఐ సెడ్, ఫేస్బుక్లో వాళ్ళు డాక్టర్సా నీకు సమాధానం చెప్పడానికి? వాళ్ళు చెప్పేది వర్కౌట్ అవుతుంది అవ్వదు కదా, అండ్ యూ హ్యావ్ అ బిగ్గర్ ప్రాబ్లమ్ దెన్ యూర్ థింకింగ్. సో నాకు నీ రిపోర్ట్స్ తెలీదు, నీ మెడికల్ హిస్టరీ తెలీదు, ఐ హ్యావెంట్ సీన్ యూ, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ యూ, సో యూ షుడ్ గో టు యువర్ డాక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకో అని చెప్పాను. బికాస్ అంటే అది అమాయకత్వం అనాలా లేదు, ఐ డోంట్ నో వాట్ టు సే, బట్ సర్టెన్లీ if it is a problem that is more pronounced and if you are planning to have babies, first of all ఇప్పుడు లేట్గా పెళ్ళి అవుతుందండి చాలా మంది అమ్మాయిలకి. దట్ ఈస్ అ బిగ్గర్ ప్రాబ్లమ్ టు, బికాస్ హ్యావింగ్ కిడ్స్ ఆఫ్టర్ 30 బికమ్స్ మోర్ ఆఫ్ అ ప్రాబ్లమ్. అండ్ PCOS ఇవన్నీ ఇప్పుడు చాలా కామన్ ప్రాబ్లమ్స్ అయిపోయాయి, మచ్ మోర్ అంటే prevalent than, or maybe we have more diagnosis, we're coming to know of these at an earlier point in their life. So వాళ్ళు ఖచ్చితంగా they have to get some hormone testing. There's a panel that they do to check out if you have polycystic ovarian syndrome or some hormone imbalances, and they will correct those problems. Majority of the time weight related ఉంటాయి ఇవి. So you gain some weight, your periods are off, you're not ovulating. So you have to lose some weight, and చాలా విషయాలు ఉన్నాయి దీంట్లో చెప్పాల్సి, వెరీ బ్రాడ్ టాపిక్. కెమికల్ ఎక్స్పోజర్, టాక్సిన్ ఎక్స్పోజర్, vitamin mineral supplementation, and ways to manage your hormone imbalance, stress reduction, lots of bits and pieces that you have to put in that puzzle so that you get the right answers. Because a polycystic ovarian syndrome is a syndrome. When you call a syndrome, it is not one health problem, but it is usually 2 or 3 health problems or even more clustered into one. Okay. So it is the diabetes and everything else. Diabetes ante adoka problem, disease. Kani metabolic syndrome ante adoka, or polycystic ovarian syndrome ante adoka syndrome. It's a bigger problem. So danni okka dantoti manam handle cheyalem, not just with one medication. So you have to reduce your chemical exposure and toxin exposure. Oh, okay. And then eat foods, clean eating, like not lots with chemicals and preservatives. Then you have to have some
vitamin and mineral supplementation for sure. They are very low on certain things. ఏంటి శ్రావణి? Prenatals already prenatals will help, but there will be some other things that they might need in depth to be that should be evaluated in the first place so that we can compensate for those. And weight is a big issue. Weight రావడం వల్ల పీరియడ్స్ సరిగ్గా రావు. పీరియడ్స్ రాకపోవడం వల్ల దే ఆర్ నాట్ ఓవ్యులేటింగ్ ప్రాపర్లీ. సో ద మెయిన్ ప్రాబ్లం వీటన్నిటికీ అండర్లయింగ్ ప్రాబ్లం ఏంటి అని అంటే ఇప్పుడు రీసెర్చ్ ప్రకారం ఇన్సులిన్ రెసిస్టెన్స్. అది మనందరికీ కుప్పలు తప్పలుగా ఉంది. మనం అడగలేదు దానికోసం, కానీ మనకు వచ్చింది. సో అదొక్కటి మెయిన్ ఏంటంటే ఆడవాళ్ళు చాలా విషయాలు దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్, బికాస్ మనకి we have more problems than men do, because you're going to carry a baby. It's not a small thing, and the baby has to be healthy. You have to be healthy. You shouldn't develop any problems in your pregnancy, and post delivery you should be healthy, and the baby should be healthy, and so many things. అసలు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అది అంత ఈజీగా ఎట్లా అయిపోయింది ఆ ప్రాసెస్ కొంతమందికి అనిపిస్తుంది, కొంతమందికి ఇట్స్ a bigger problem. So main hormone imbalances have to be tackled from many aspects. It's very important. అవి చిన్నప్పటి నుంచే బేసికల్లీ కేర్ తీసుకుంటూ ఉన్నాను. ఆడపిల్లలు ఉన్న వాళ్ళ మదర్స్ అందరూ వాళ్ళ బ్యూటీ కోసము, వాళ్ళ యాక్టివిటీస్ కోసము, వాళ్ళ అదర్ థింగ్స్ ఎడ్యుకేషన్ కోసం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో, I certainly would emphasize that you should really take care of your daughters in their health aspect as well. Whether they have a problem or no, you want to make they are well nourished, they are forming good bone, they have good muscle, they are physically active, they have their monthly period, they have to have a lot of things in place before she becomes a really good wife and a mother, if they plan to go that route. Even if they're not planning to have పెళ్లి చేసుకోవాలని ఆలోచన లేకపోయినా కూడా వాళ్ళ హెల్త్ జస్ట్ ఇన్ జనరల్ గా ఉండడం కోసం. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వెరీ ఇన్ఫర్మేటివ్ అండి. సో ఇప్పుడు ఇలాంటి టాపిక్స్ మీద లెట్స్ సే పబ్లిక్ క్వశ్చన్స్ రీచ్ అవుట్ అవ్వలేరు కదా, పర్సనల్ గా మిమ్మల్ని రీచ్ అవుట్ అవ్వాలంటే హౌ ఆర్ యు అవైలబుల్? నాకు వెబ్సైట్ ఉంది శ్రావణి. సో మై వెబ్సైట్ ఇస్ nourishingexpert.com. So website lo they can always reach out this email that they can send me, and I'll be very happy to talk to them. Main ga mana Indian community lo chaala problems unnai, though we admit it or no. మనం అడ్మిట్ చేయము, మనం అన్ని బాగానే ఉన్నాయని అనుకుంటాము. బాగానే ఉన్నాయని అనుకోవడానికి రియల్గా బాగుండడానికి తేడా ఉంది. సో ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు కమ్ టు రియాలిటీ ఇన్ టర్మ్స్ విత్ రియాలిటీ అండ్ సే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే we have medical insurance, we have tons of help out there. You just have to reach out and say what's the big deal in going and seeing somebody and getting some help. The help avutunda avada anadi second question, but just reaching out itself shows that you are interested to make some changes. So they can visit my website lo chaala details unnai, so I'll be very happy to help if anyone has any kind of questions. Awesome andi, that's a very good thing to know. And ఇప్పుడు మనకి చిన్న చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా సడన్ డెత్స్ అవుతున్నాయి US లో. సో is it because of lack of their healthy lifestyle or stress? అసలు ఎలాంటి మెజర్స్ తీసుకుంటే ఇలాంటివి that we don't see it anymore? ఇందాకనే మనము చాలా కవర్ చేసుకుంటూ వచ్చాము, బట్ ఐ వాంట్ టు సమ్ దెమ్ అప్. మెయిన్గా స్ట్రెస్ ఒకటి మనకి. Then as I said, we have a strong genetic predisposition whether we admit it or no. మెయిన్ ఆ స్ట్రాంగ్ గా మనకున్న జెనెటిక్ ప్రాబ్లం వల్ల ఇవన్నీ యాంప్లిఫై అవుతున్నాయి. సో మనము ఉండాల్సిన దానికన్నా ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సో నేను చాలా జాగ్రత్తనే ఉన్నాను, అన్ని బాగానే ఉన్నాయి అనుకోవడానికి ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండడానికి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే కొంతమంది దే డోంట్ షో అప్ ఎనీ సింప్టమ్స్ కూడా, దే సీమ్ టు బి అసలు ఫర్ సపోజ్ ఇప్పుడు ప్రీ డయాబెటీస్ నంబర్స్ ఉంటాయి శ్రావణి. సో ప్రీ డయాబెటీస్ ఈస్ చెక్ ఆన్ యువర్ బ్లడ్ షుగర్స్ టు సీ హౌ యు ఆర్ డూయింగ్ బిఫోర్ యూ డెవలప్ డయాబెటీస్.
సో ప్రీ డయాబెటీస్ నార్మల్ 5.7 to 6.4, 6.5. 5.7 తర్వాత ఏదొచ్చినా 5.7 నుంచి 6.4 వరకు ఏదున్నా ప్రీ డయాబెటీస్. 6.4 అండ్ అబవ్ ఇస్ కన్సిడర్డ్ డయాబెటీస్. అంటే నేను అంటాను, ఇప్పుడు మనం ఎక్కడికో వెళ్ళాలి, కార్లో వెళ్ళి కూర్చున్నాం, కార్ ఆన్ చేసాం అంటే ఏంటి, వెళ్ళాలనే కదా. వీఆర్ సిట్టింగ్ ఇన్ ద కార్, వీ హ్యావ్ అ వెహికల్, వీ టర్న్డ్ ఆన్ ద కార్, మనం రెడీ ఉన్నాము అంటే వీఆర్ గోయింగ్ సమ్వేర్. సో ప్రీ డయాబెటీస్ ఇస్ లైక్ యూ ఆల్రెడీ సాట్ ఇన్ ద కార్. మనం స్టార్ట్ అయ్యి వెళ్ళామంటే డయాబెటీస్. కార్లోంచి దిగిపోయామంటే వెళ్ళట్లేదు, ప్లాన్ క్యాన్సిల్. ఒక్కటే దానికి ఏంటి అని అంటే ఆ 5.7 అనేది కూడా కాకేషియన్స్, ఇందాక నేను చెప్పినట్టు బ్రాడర్ నెంబర్, మన నెంబర్ కాదు. మనకి నేను అంటాను 5.5 or 5.4. సో whoever is listening to this video, this session, if your numbers are 5.7, 5.8, 6 లో ఉన్నా ఏం కాదు, మా డాక్టర్ ఒక మెడికేషన్ తీసుకోమన్నాడు, సరిపోతుంది, అస్సలు మనకి ఛాన్స్ లేదు. We want to keep it down to a very narrow range, 5.4, 5.5. Do everything possible. So ఇందాక మీరు అన్నట్టు అర్లీగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే మేబీ వీఆర్ నాట్ లుకింగ్ ఎట్ ఇట్ ఫ్రమ్ దాట్ పాయింట్ అండ్ దెన్ రియలీ నారోయింగ్ ఇట్ డౌన్. ఇప్పుడు మనం తెల్లవాళ్ళ నెంబర్స్ తీసుకుంటే వాళ్ళకు ఓకే, మేబీ మనకున్న జెనెటిక్ ప్రాబ్లం వల్ల మనం ఇంకా అది మనకి తొందరగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి మల్టీ వెసల్ ప్రాబ్లం అంటారు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. అంటే మన హార్ట్ లో కూడా వీ హ్యావ్ ప్రాబ్లమ్స్ విత్ అవర్ హార్ట్, నాట్ కాకేషియన్ పాపులేషన్ తో కంపేర్ చేస్తే వీ హ్యావ్ మోర్ ఇష్యూస్. సో వీ హ్యావ్ టు బీ మోర్ స్ట్రిక్ట్ విత్ అవర్ థింగ్స్ అంతే. ఆ నంబర్స్ ఏవైతే వస్తాయో మన ల్యాబ్ నంబర్స్ అవన్నీ బాగా వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఆన్ ద లోవర్ సైడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అండ్ దెన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అడగండి, డూ యువర్ ఓన్ రీసెర్చ్, కీప్ యువర్ నంబర్స్, మేబీ గో ఆన్ యువర్ ఆన్లైన్ పోర్టల్, చెక్ యువర్ నంబర్స్ ఫర్ ద లాస్ట్ 2 years and see if there is a trend. If your cholesterol is going up, maybe you job mararu, you have a new job, you have more stress, then you'll see a trend in your weight, then you see a trend in your cholesterol numbers, your pre-diabetes numbers. So there will be a trend always. So see what is happening and then do some research on what these numbers mean. Talk to your doctor and say, what is the best I can do with lifestyle before taking a medication. కొన్నిసార్లు మిమ్మల్ని మెడికేషన్ మీద పెట్టాక వాళ్ళు బయటకు తీయరు. Doctors will not take you off the medication until unless you can prove to them for a good consecutive number of months that you've been maintaining that. So medication మీద వెళ్ళడం is a matter of a second. Medication నుంచి రావడం is not that easy. So you have to be very judgmental అక్కడ. నేను వెళ్ళాలా వెళ్ళొద్దా, వెళ్ళకూడదు అంటే నేను ఏం చేయాలి. అండ్ ఇప్పుడు లైక్ మీరు చాలా కమ్యూనిటీ సర్వీసెస్ చేశారని మేము విన్నాము. కెన్ యూ ప్లీజ్ గివ్ కొంచెం క్విక్ సమ్మరీ అబౌట్ ఇట్? ఇక్కడ నార్త్ కేరళలో చాలా ఉన్నాయండి మాకు. ఆటాకి లాస్ట్ ఇయర్ ఫర్ విమెన్స్ డే I presented my own case study to them. And and almost we were winding up and mine was the last presentation and we still had so many women in the room and it was very interactive. It was very, very helpful. We have another organization, couple of organizations here and I work with them very closely. Then we have health fairs that we do. And I always go in because parents కూడా వస్తారు కొంతమంది ఇండియా నుంచి. So that's a free blood work we do and then we go over their labs. So నేను 3 hours I go and spend that 3 hours. November లో అవుతుంది every year and then we have one in June, the health fairs. And then so community lo I am trying to do my best. I am the only Telugu speaking dietitian here. సో తెలుగు వాళ్ళందరూ నన్ను చాలా బాగా చూసుకుంటారు ఇక్కడ. సో నేను చాలా వాళ్ళకి ఐ ట్రై టు బీ ఎట్ దేర్ ఫోర్ ఫ్రంట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ హెల్ప్ దే నీడ్. ఓవరాల్గా ఎనీవేర్ ఇన్ US too. మెయిన్గా ఐ థింక్ ఐ వాంట్ టు బీ కైండ్ ఆఫ్ ద రిసోర్స్ టు గో టు if they have any kind of problem, anything that they really are struggling with. They're more than welcome to reach out to me and say నాకు ఈ ప్రాబ్లం ఉందండి అని అంటే ఆ ఊర్లో ఎవరైనా డైటీషియన్స్ ఉన్నారు, I have contacts, so I can refer them out to that place if their insurance is an issue, or they can always make an appointment with me. But మన వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దట్ మనం అడ్మిట్ చేయాలి. అది మనం ఎంత తొందరగా వాటిని మనం
కంట్రోల్‌లో పెట్టుకుంటే అంటే నేను అందరికీ చెప్తాను. మనం ఇండియాలో అందరిని వదిలేసి, ఫ్యామిలీస్‌ని వదిలేసి ఇక్కడికొచ్చాము. మన పిల్లలు మన మీద డిపెండ్ అయ్యి ఉన్నారు. మనకేమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి, మనకేదన్నా సమ్ అన్‌ప్రెసిడెంటెడ్ థింగ్స్ హ్యాపెన్. అండ్ దీస్ ఆర్ ప్రివెంటబుల్ ప్రాబ్లమ్స్. కొన్ని ప్రివెంట్ చేసేవి ఉండవు. సో, there's nothing much you can do about them. But these problems are preventable. So why not take a bigger step and, like nudge them down? Okay. Yeah. We are so lucky to have you in Telugu community. Thank you. Thank you. My pleasure. That's very nice of you అండి. Thank అండ్ you. ఇన్‌కేస్ ఇప్పుడు ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ ఉన్నా, ఏదైనా టాపిక్ మీద లెట్స్ సే స్పెసిఫిక్ టాపిక్ మీద ఇన్ఫర్మేషన్ కావాలన్నా, సో యూ ఆర్ ఆల్‌వేస్ రెడీ టు ప్రెజెంట్ దెమ్. Oh yeah. ఇప్పుడు చాలా మంది జూమ్ సెషన్స్ చేస్తున్నారు శ్రావణి. They've been so much going on, like everybody is doing this, and I'll be very happy to do a Zoom session on any topic. వాళ్ళకి ఏదన్నా ఈ టాపిక్ మొన్న రీసెంట్‌గా మేము మార్చ్‌లో we did a heart healthy nutrition topic with a cardiologist here, and it was a big hit. మాకు చాలా క్వెషన్స్ వచ్చాయి, and we had a really good response. So and then I reached out to ATA too, and I said, I wanted to do something for you guys, and it was I'm so grateful to them that they've done all this. Atlane any other groups, if they want to do, it's free. So it's a little bit of my time, but I won't mind sparing that time for the community. It is as far as it is very helpful to them. At least I can give some indications and directions, and they can follow up on that. And maybe, not everybody has a bigger problem. Maybe small problems ఉన్నప్పుడే they can work on it. Bigger problems unte, then they'll need more help. But there are always resources. I can always point them out to certain websites or resources as a first step. And they'll say sometimes, this works or this doesn't work. We want to come work with you. That's a different thing. Okay. అండ్ మన వ్యూవర్స్ అందరూ వెరీ హ్యాపీ మదర్స్ డే చెప్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Andarki Mother's Day wishes. Don't over stress. Don't try to be a super mom. Yeah, thank you so much audience. మంచి మంచి క్వెషన్స్ పోస్ట్ చేశారు. అండ్ థ్యాంక్ యూ లావణ్య గారు ఫర్ బీయింగ్ డూయింగ్ ది షో ఆటా తరఫున. థ్యాంక్ యూ సో మచ్. Thank you. Yeah, it was a pleasure to have you over today. Thank you, Shravani, and thank you, ATA team, for having me on this session. Chala santoshanga undi andartoti maatladam. ఏ క్వశ్చన్స్ ఉన్నా always there to help you.